शन्नो मित्रस्यं वरुणः शं नो भवत्वर्यमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ओम शांति शांति शांति। నిత్య జీవితమున స్మరించుటకు ప్రయత్నము జరుగుచున్నప్పుడు కష్టసుఖములు కలుగుచుండును. వాని యందు కూడా దైవమునే చూడవలెను. దీనివల్ల విఘ్నములు తొలగును. అట్టి వానికి కష్టములు దుఃఖములు కావు. మనస్సునకు అంటిన వానికి దుఃఖము అగును. దుఃఖము నుండి జీవులు తప్పుకున్నటకు యత్నం చేయటంలో కర్తవ్యం మరుతురు. దానితో కర్మబంధము స్వధర్మ భ్రష్టత ఏర్పడును. అది కలగకుండా ఆపదల సన్నివేశమైనందు కూడా దేవుని అస్తిత్వమును స్మరించుట అభ్యసించవలను. దీనికి ఉదాహరణముగా పుత్రులు చనిపోయినప్పుడు ద్రౌపది ఎట్లు ప్రవర్తించనో నిరూపించబడినది. ఇది భాగవతం మామూలుగా ఎవరైనా గుళ్ళో భాగవతం చెప్తున్నట్టండి అని వెళ్తాం కదా, ఆ మైండ్ సెట్తో అయితే వేషాలు భాగవతం ఎక్కదస్తులు గుళ్ళో భాగవతం చెప్తున్నట్టండి, గుళ్ళో పురాణం చెప్తున్నట్టండి, చాలా బాగా చెప్తున్నారండి, ఇక కథలు ఎంత బాగున్నాయో. ఆ మైండ్ సెట్ అయితే మాత్రం ఈ ఈ ఈ విధమైన భాగవతం ఉంటుంది. అసలు యాక్చువల్లీ మషాలు భాగవతం చెప్పిన దానికి పర్పస్ వేరు, ప్రత్యేకంగా ఎందుకు మళ్ళీ భాగవతం రాశారు. ఇదంతా కూడా భాగవతం అనేటటువంటిది, భాగవతానికి సంప్రదాయం ఏంటంటే ఎంతసేపు అయితే మనిషి భగవంతుడి స్మరణలో ఉంటాడో అంతసేపు ఆయనలో ఆ భగవంతుడి తాలూకు ఆ తత్వం అనేది పనిచేస్తూ ఉంటుంది. అది సంప్రదాయం. అది సంప్రదాయం కాదు, అది సత్యం. అది ఎంతసేపు అయితే మనం మన స్మరణలో ఉంటామో అంతసేపు మనం ఉంటాము, ఎవడు ఉండడు. కాబట్టి మనకి ఇప్పుడు అర్థమైపోయి ఉండాలి. మీ మార్కులు మీరే వేసుకోండి, 100 మార్క్స్ పేపరు. మీరు మీ గురించిన స్మరణలో మీరు ఎక్కువసేపు ఉంటున్నారా, భగవంతుడి స్మరణలో ఎక్కువసేపు ఉంటున్నారా అని పేపర్ మా చేతికి ఇస్తే మీరే మార్కులు వేసుకోండి. ఎవరు దీనికి ఇన్విజిలేటర్స్ ఎవరు లేరు, మీరే వాల్యూ చేసుకోమంటే ఎన్ని మార్కులు వేసుకుంటాం మనం ఏం చెప్పాలంటే? ఆ 2 సున్నాలు తీసుకుని 1 మార్క్ వేసుకోగలుగుతా అవకాశం ఉంటుందా? ఎందుకు అవకాశం ఉండదు అంటే, బాగా సుఖం వచ్చినప్పుడు వెంటనే క్యాజువల్గా అంతా భగవంతుడి అనుగ్రహం అండి, అంత గురువుగారి దయండి, మందేముందండి అని చెప్పి క్యాజువల్గా, చాలా క్యాజువల్గా ఉపయోగించే మాటలు తప్ప మనస్ఫూర్తిగా ఇదంతా నాదేం లేదండి, ఇదంతా అయింది అని చెప్పేటట్టు అంటే మన జీవితంలో సక్సెస్ ఉండదు. కాబట్టి మనకి నేను చెప్పే మాటలు అర్థం కాదు మీకు. మన జీవితంలో నిజంగా చాలా సక్సెస్ వచ్చి మనకి ఏదో 10 కోట్లు వచ్చేసేసి, లేకపోతే పెద్ద ఉద్యోగం వచ్చేసేసి, అదే మనం ఊహించినటువంటి సంఘటన జరిగినప్పుడు అప్పుడు నేను చెప్తుంది మీకు అర్థమవుతుంది. మన లైఫ్ చిన్న సామాన్య జీవితాల్లో మనకి ఆశ్చర్యపడిపోయే సన్నివేశాలు మనకి ఏం జరుగుతాయి. కాబట్టి నేను చెప్పిన స్టేట్మెంట్లో అంత సీరియస్గా ఉంటుందా, ఇంతలా గురువుగారి మీద మన నమ్మకం పెట్టుకున్నప్పుడు అని ఉంటుంది, అలా ఉంటుంది, అలా ఉండదు. నిజానికి సుఖంలోని ఆయన గుర్తురాడు, దుఃఖంలో అందుకనే గుర్తురాడు. కష్టంలో ఎవడు గుర్తొస్తాడు? మొట్టమొదటి భగవంతుడు గుర్తొస్తాడా? ముందు కష్టమే గుర్తొస్తుంది. గజేంద్రుడికే దిక్కులేదు కదా. గజేంద్రుడు లాంటి వాడు మరి విష్ణుమూర్తి వచ్చి కాపాడేటువంటి గజేంద్రుడికి ఎంత భక్తి ఉంటే విష్ణుమూర్తి వైకుంఠంలో నుంచి లక్ష్మీదేవిని వదిలిపెట్టి, శంఖచక్రాలు వదిలిపెట్టి పరిగెత్తుకొచ్చుంటాడు. అలాంటి గజేంద్రుడే చాలాసేపు ఆయన ప్రయత్నం చేసి 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 ప్రయత్నం అంతా ఫెయిల్ అయిన తర్వాత అప్పుడు ఇక నిస్సహాయ పరిస్థితుల్లో నా ప్రయత్నాలు ఏమి కుదరవు, ఇక నేనేం చేసుకోలేను అన్నప్పుడు విష్ణుమూర్తిని ఆయన ప్రార్థన చేస్తే ఆయన దిగి వచ్చాడు. ఎందుకు? ఆయన భగవంతుడు కాబట్టి. అదే మానవుడు అనుకోండి, మనిషి అనుకోండి, చాలాసేపు ప్రయత్నం చేసావుగా, అసలు నా ముందు కన్సల్ట్ చేసావా
అసలు నాకు చెప్పావా? అసలు నేను నీకు గుర్తున్నానా? ఇక్కడ తిరిగి అక్కడ తిరిగి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఎక్కడ నీ పని అవ్వకపోతే నా దగ్గరికి వచ్చావు కాబట్టి ఇప్పుడు నా దగ్గరికి వస్తావా? చూద్దాంలే, తర్వాత కనిపించి అంటాడు. అది భగవంతుడికి నేను మానవుడికి ఉన్నటువంటి తేడా. అది మనలో భగవంతుడు ఎక్కడ ఉంటాడు? ఎక్కడ వేరేగా ఉంటాడా? వేరేగా ఉంటే వెతికి పట్టుకోవడం చాలా ఈజీ కదా. ఇప్పుడు చంద్రమండలానికి వెళ్తున్నారు, నెక్స్ట్ సూర్యుడి దాకా పంపిస్తామంటున్నారు, కుజుడి దగ్గర పంపించారు. మరి ఎక్కడో భగవంతుడు ఎక్కడో వేరే ఉంటాడు అంటే మరి వాడి దగ్గర పంపించలేరు ఆ సైంటిస్టులు. ఎక్కడో వేరేగా లేడుగా, ఆయన మనలోనే ఉన్నాడు కదా. అందువల్ల అందుకే థియరీ ఉంటుంది, నిన్ను కించపరచుకోక, నిన్ను ప్రేమించుకో, నిన్ను కష్టపెట్టుకోవాక, నిన్ను అవమానపరచుకోవాక, ఇవన్నీ థియరీస్ కాదు అవి. అది నచ్చుతుంది మాకు. ఎందుకంటే మనల్ని మనం ప్రేమించుకోమన్నారండి, ఇవాళ నుంచి నా ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ మార్చుకుంటారండి, నేను ఎక్కువ ఆఫీసులో పనిచేయనండి, ఓవర్ టైం ఎక్కువ చేయనండి, నేను అసలు అంత కష్టపడినండి, నీ ఆరోగ్యం చూసుకోమని చెప్తున్నారు కానీ అని చెప్పి దాన్ని కూడా మనం ఏం చేస్తాం, మనకి అనుకూలంగా మనకి సదుపాయంగా దాన్ని కూడా అర్థం చేసుకుంటాం. అంటే ఎందువల్ల ఇవన్నీ జరుగుతాయంటే లోపల సాఫ్ట్వేర్ అలా ఉంది, ఇన్బిల్డ్ సాఫ్ట్వేర్ కదా. డిఎన్ఏ అని ఏవి చెప్తుంటారు కదా, జీన్స్ అని. ఇన్బిల్డ్ సాఫ్ట్వేర్లో రాగద్వేషాలు, కామక్రోధాలు ఇవన్నీ ఉంటే ఏది చెప్పినా అది ఆ ఛాంబర్లోకి వెళ్ళిపోతాయి తప్ప అది భగవంతుడి ఛాంబర్లోకి వెళ్ళవు. దాని మాస్టర్ గారు ఏం ప్రయత్నం చేశారంటే, ఎంతసేపు ఆయన ఏ కథ చెప్తున్నా కూడా ఉన్నవాడు సర్వాంతర్యామి ఒకడే ఉన్నాడు, ఆయనే ఇంతమందిగా దిగొచ్చాడు, ఎంతమందిలోనూ ఆయన చూడగలిగినటువంటి వాడే భాగవతోత్తముడు. భగవంతుడి స్మరణ ఒక్కటే మనిషిని భగవంతుడి తాలూకు చదివంలో తీసుకెళ్తుంది తప్ప ఇంకొకటి కాదు. స్మరణ అంటే మళ్ళీ మనం ఏం చేస్తాం, మళ్ళా విగ్రహాలు, మళ్ళా పటాలు, మళ్ళా పూజలు, మళ్ళా ప్రసాదాలు, మళ్ళా పువ్వులు ఇవన్నీ పెట్టి, మళ్ళా మంత్రాలు, మళ్ళా తంత్రాలు, మళ్ళా శాస్త్రాలు ఇవన్నీ పెట్టి ఎక్కడ పెడతాం భగవంతుడిని? గుళ్ళో పెడతాం, పటంలో పెడతాం, లేదా ఫ్రేమ్ కట్టి గోడకు కడతాం, అమ్మవారు అంటాం, అయ్యవారు అంటాం. ఇది ఏం చేసినా మీరేం చెప్పండి కానీ నేను ఖచ్చితంగా ఆయన దూరంగానే పెడతాను తప్ప ఆయన్ని నాలోకి తీసుకోవడానికి నాకు అవకాశం లేదు సుమా అని మనం తీర్మానం చేసి చెప్తాం. మనం ఇట్లా అంటున్నారని చెప్పి యోగం పుట్టింది. మరి ఎక్కడో వెతుక్కుంటున్నారా, ఎక్కడో వెతుకున్నాడు, ఎక్కడో ఉంటున్నారా, నీలోనే ఉంటాడు వాడు అని చెప్పి యోగం. ఎందుకు యోగ శాస్త్రం పుట్టింది? వేదం ఉన్న టైంలో యోగం లేదు ప్రత్యేకంగా. యోగం ఉంది కానీ యోగ శాస్త్రం లేదు. వేదం ఉపనిషత్తుల కాలంలో ప్రత్యేకంగా పతంజలి యోగం ఏమీ లేవు ఆ రోజుల్లో. ఎందుకు? వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుడు చైతన్యంతోనే వాళ్ళు జీవిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళకి ఒకే టార్గెట్, ఆయన తెలుసుకోవాలని. మనకి చాలా టార్గెట్స్ మధ్య ఇదొకటి. ఇదేంటి మీ లైఫ్లో ప్రయారిటీస్ చెప్పండి అంటే, ఏదైతే మనం డాక్టర్ అవుదాం అనుకుంటున్నాను, మరొకటి అవుదాం అనుకుంటున్నాను, ఇంకేం అవుదాం అనుకుంటున్నాం అంటే అప్పుడు చివరికి ఆ ఇంటర్వ్యూ చేసానికి విసుగొచ్చి, అసలు నువ్వు భారతదేశంలో పుట్టావు కదా, అంతా ఎంతో నీ భక్తి ఉందా లేదా అంటే, అయ్యి లేకపోవడం ఏంటండి, ఉంది భక్తి. ఎప్పుడు చెబుతాడు ఇది? వాడు క్వశ్చన్ చేసిన తర్వాత వీడు చెబుతాడు. అందుకని మొట్టమొదట ఏంట్రా నీ ప్రయారిటీ అయింది లైఫ్ అని అడిగితే, ట్రైనింగ్ చిన్నప్పటి నుంచి టీచర్ల దగ్గర నుంచి పిల్లల దాకా ట్రైనింగ్ చేస్తాం. పిల్లల దాకా టీచర్ల దగ్గర నుంచి తల్లిదండ్రుల దాకా నా ప్రయారిటీ డాక్టరో, ఇంజనీరో, లేదా మరొకటో ఇస్తాం. కానీ రాణ మహర్షి లాగా టికెట్ లేకుండా ట్రైన్ ఎక్కేసి ఎక్కడ దిగాలో తెలియక, తిండి లేక అరుణాచలం వెతుక్కుంటూ వచ్చి అట్లా ఎవరు ఉంటాడు ప్రపంచం. సో అంచేత మాస్టర్ గారు ఏం ప్రయత్నం చేశారు భాగవతంలో అంటే, మ్యాక్సిమము కష్టాలైనా, సుఖాలైనా, దుఃఖాలైనా, మరొకటైనా మొట్టమొదటి గుర్తురావాల్సింది ఎవరిని అంటే భగవంతుడి స్మరణ. అది చెప్పారు. ఇక్కడ ఏం చెప్పారంటే, నిత్య జీవితమున స్మరించుటకు ప్రయత్నము జరుగుతున్నప్పుడు కష్ట సుఖములు కలుగుచుండును. అది సాధారణంగా మన గురువులు, మన పీఠాధిపతులు వాళ్ళు ఏం చెప్తుంటారు? ఈ సెంటెన్స్ చెప్పరు సాధారణంగా. ఏం చెప్తారు? భగవంతుని స్మరించుకోవా, కష్టాలన్నీ తొలగిపోతాయని చెప్తారు. అక్కడ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. మామూలుగా ఏం చెప్తారు? ఆ దగ్గర గురుగారి దగ్గరికి వెళ్తే భగవంతుని స్మరించుకుంటుంటే కష్టకాలు కలుగుతూ ఉండడం ఏంటి? మాస్టర్ చెప్పేది భగవంతుని స్మరించుకుంటే కష్టకాలు కాదు, స్మరించుకుంటూ ఉన్నంత మాత్రాన నీ కష్టాలన్నీ పోయి అలా ఉండదురా. నువ్వు భగవంతుని స్మరించడానికి ప్రయత్నం జరుగుతున్నప్పుడు కష్టసుఖములు కలుగుతాయి. లైఫ్లో పార్ట్ అది. కలగవు. అప్పుడంతా బాగా ఏసీ బాగుంది, అమ్మయ్య గుళ్ళో కంటే ఇక్కడ బాగుంది అనిపించింది. కరెంట్ పోయింది అనుకోండి, ఏమవుతుంది అప్పుడు? సరే కింద కూర్చోగలేదు, బాగుందని అనిపించింది అనుకోండి. మనకి గొడవలు వస్తాయి,
నీకు ఎందుకు కూర్చోసారి అడుగుతాడు ఆయన అక్కడ కుర్చీలో కూర్చోమంటే ఆయన కష్టంగా ఉంటుంది, మనకు ఎందుకు కూర్చోమంటే కష్టంగా ఉంటుంది. దీంట్లో కష్టం సుఖం అంటే దానికి ఏంటి కంపారిజన్ ఏముంటుంది? సో అందువల్ల కష్టకములు కలుగుచున్నాను అంటే అవి న్యాచురల్గా కలుగుతూ ఉంటాయి, ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి అవి. వాని ఎందుకు కూడా దైవమునే చూడవలను. కష్టం కలిగినా కూడా ఎవరు చూడాలి? దైవాన్ని చూడాలి. అప్పుడు ఎలాగో చూస్తాం, ఎందుకు కష్టం కాబట్టి మనం తీర్చుకోలేం కాబట్టి. ఆరోగ్యం బాగాలేకపోయినా, ఆర్థికంగా బాగాలేకపోయినా, ఏది బాగాలేకపోయినా ఎవరిని ఏది కుదరకపోతే ఎవరు నమస్కారం పెడతావు? నేనే నమ్ముకున్నాను బాబు మనం ముఖం అది కూడా భక్తిగా పడేస్తాం. హెల్ప్లెస్ స్టేట్లో అందులో ఎంత మాధుర్యం ఉంటుంది అది అన్నం పెట్టడంలో కూడా. హెల్ప్లెస్ స్టేట్లో ఎందుకైనా మంచిదిలే, ఎలాగో హాస్పిటల్కి వెళ్తున్నాము, ఎలాగో బ్యాంక్ అప్పుకి వెళ్తున్నాము, ఎలాగో అప్లికేషన్ పెడుతున్నాము ఉద్యోగానికి, ఎలాగో ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఇవన్నిటికీ డబ్బులు ఖర్చు అవుతాయి కదా. భగవంతుడికి నమస్కారం పెట్టడానికి ఏం ఖర్చు అవుతాయి? ఏం ఖర్చు అవ్వవు కదా. అదే భగవంతుడికి నమస్కారం పెట్టిన తాపల్లా ఉద్యోగానికి అప్లికేషన్ అయితే పెట్టి 500 1000 చలానా కట్టి పెట్టాలనుకున్నట్టుగా ప్రతి నమస్కారానికి భగవంతుడికి 500 రూపాయలు చలానా కట్టితే నమస్కారం పెట్టడానికి వీల్లేదు అన్నాడు అనుకోండి. ఇన్ని నమస్కారాలు పెడతామా? లక్ష్మీ సహస్రనామానికి చదివితే 100 రూపాయలు పెట్టండి, లక్ష్మీదేవి హుండీలో వేయండి, పురుష సూక్తం చదివితే విష్ణుమూర్తి దాంట్లో హుండీలో 100 రూపాయలు వేయండి అని పెట్టారనుకోండి. పెడితే ఆవిడ భక్తి ఉంటుందా? ఆ మాత్రం హుండీలో వేసేదానికి ఎందుకు సార్, ఏదో మనమే కష్టపడితే పోలా అని వెంటనే రామాయణం లేదు, భాగవతం లేదు, భారతం లేదు, మొత్తం మారిపోతుంది, మొత్తం సీన్ అంతా మారిపోతుంది. అది కూడా ఏంటి? అది కూడా భగవంతుడు నమస్కారం పెట్టడానికి కండిషన్స్ ఏం లేవు, దానికి రూల్స్ ఏం రెగ్యులేషన్స్ ఏం లేవు. సాధన ఉండాలా, అక్కర్లేదు, నమస్కారం పెడితే అయిపోతుందా? ఎందుకైనా పనికి వస్తుంది అని మన ఆఫీసులో ఫోన్ చేస్తాం కదా, ఏ పని ఉన్నా పని లేకపోయినా. ఎందుకండి ఫోన్ చేస్తారు? ఎందుకని కాంటాక్ట్లు ఉంటుంది, ఎప్పుడైనా పనికి వస్తారండి. సడన్గా మనం కాంటాక్ట్ చేస్తే బాగోదు కాబట్టి అప్పుడప్పుడు హలో అని చెప్తుంటుంటే ఆయన ఎప్పుడో పని ఉన్నప్పుడు పనికి వస్తారండి. అలాగే ఉంటాయి రిలేషన్షిప్లు ఆఫీసులో. దీంతోనే 24 గంటలు 18 గంటలు మనం బాగుతున్నప్పుడు సడన్గా మన మైండ్ అంతా మారిపోయి ప్రహ్లాదుడి మైండ్ లాగా అయిపోయి భగవంతుడికి మీద మారిపోతుందా? ప్రేయర్ చేస్తున్నా అదే మైండ్ ఉంటుంది, పూజ చేస్తున్నా అదే మైండ్ ఉంటుంది, యజ్ఞయాగాలు చేస్తున్నా అదే మైండ్ ఉంటుంది, ఎవరితో మాట్లాడుతున్నా అదే మైండ్ ఉంటుంది. ఏ మైండ్ ఉంటుంది? దీనివల్ల నాకు ఏమైనా కలిసి వస్తుందా, ఎప్పుడన్నా ఉపయోగం ఉంటుందేమో. ఏది చేసినా కూడా కమర్షియల్ ట్రాన్సాక్షన్ ఉంటుంది తప్ప భగవంతుడితో నిజమైన స్మరణ ఉండదు. స్మరణ అంటే ఏంటి తెలుసా? ఆయన ఉంటూ మనం స్మరణ డెఫినేషన్ ఏంటి? స్మరణకి ఆయన ఉంటూ మనం లేకపోవడం, అదే స్మరణ డెఫినేషన్. ప్రేయర్ అంటే ఏంటి? మాస్టర్ గారు ఉంటూ మనం లేకపోవటం, అది ప్రేయర్ అండి. ధ్యానం అంటే ఏంటి? యోగంలో మనం ఉండటం, మనలో యోగం ఉండటం కాదు. ధ్యానం అంటే ఏంటి? ధ్యానంలో మనం ఉండటం, మనలో ధ్యానం ఉండటం కాదు కదా. స్టేట్మెంట్లు కొత్తగా ఉన్నాయి కదా. అది చాలా కాలం పడుతుంది. ఎందుకు పడుతుంది చాలా కాలం అంటే అది మన ఫస్ట్ ప్రయారిటీ కాదు కాబట్టి చాలా కాలం పడుతుంది. అంటే మరి ప్రహ్లాదుడికి ఎంతకాలం పట్టలేదే. మరి పుట్టంగానే నారాయణ అన్నాడు. పరీక్షిత్ పుట్టంగానే మొత్తం అంతా చూశాడు. ఎవరి గురించి చూశాడు? పొట్టలో ఏ విష్ణుమూర్తి అయితే శంఖచక్రాలు 4 చేతులతో శంఖం చక్రం గదా పద్మంతో ఎవరైతే తల్లి గర్భంలో ఉంటుండగా ప్రత్యక్షమయ్యి తనను కాపాడాడో ఆయన ఆ తల్లి గర్భంలోంచి బయట రాగానే మొత్తం అంతా వెతుకుతున్నట్ట. అందుకే పరీక్షిత్ అని పేరు పెట్టారు. దేనికోసం వెతుకున్నట్ట అంటే గర్భంలో ఎవరైతే కనిపించాడో ఆ మహానుభావుడు, ఆ విష్ణుమూర్తి, ఆయన ఎక్కడైనా కనిపిస్తాడేమో అని చెప్పి మొత్తం వెతుకుతున్నట్ట. తెలియకుండా ఆయన మొత్తం అంతా ఆయనే ఉంటాడు కదా, తెలియకుండా ఆయన మొత్తం వెతుకుతుంటే చూసి ఏంట్రా ఎవరికోసం వెతుకుతున్నాడు ఆయన అని చెప్పి పరీక్షిత్తు అని పేరు పెట్టారు. ఆ వెతుకులాటను చూసి అది స్మరణం అంటే. గర్భంలో ఉన్న రాగానే ధ్రువుడు, మా ధ్రువుడు టైం తీసుకున్నాడా? వాడు పిన్నమ్మ ఉంది, వాళ్ళ అమ్మ ఉంది, వాళ్ళ నాన్నగారేమో ఎందుకన్నా మంచి చెప్పి కోన కూడా పెళ్లి చేసుకున్నాడు. ఆమెకి పిల్లలకి ధ్రువుడేమో వాళ్ళ నాన్నగారి దగ్గరికి ప్రేమకి వెళ్తుంటే వాళ్ళు పిన్ని పిలిచి మీ నాన్న ఒడిలో కూర్చోడానికి నీకు అర్హత లేదు, ఆ అర్హత నీకు ఉన్నట్లయితే నువ్వు నా కడుపునే పుట్టుండేవాడు కదా, నువ్వు మీ అమ్మ కడుపుని ఎందుకు పుడతావు? ఎప్పటికైనా నీకు అవకాశం రావాలంటే ఇది ఈవిడ కడుపుని పుట్టానుకట. అవకాశం రావాలంటే పోయి విష్ణుమూర్తిని ప్రార్థన చేసుకోపో అని చిన్నాడు ధ్రువుడు. అంటే ఏ
యూకేజీ వయసు లేకపోతే 5వ క్లాస్ వయసు అనుకుందాం, 4వ క్లాస్ వయసులో అంది. ఏముంది, మీ తండ్రి తొడ మీద కూర్చునే అంత అదృష్టాన్ని కలగాలంటే వచ్చే జాబులో నాకు అడుగు పుట్టడానికి కావాల్సినటువంటి అర్హత కావాలని చెప్పి పో నారాయణుడికో విష్ణుమూర్తికో దండం పెట్టుకో బాగుంది. అదే మన అన్నాం అనుకోండి, ఎవరిన వెంటనే కంప్లైంట్లు వస్తాయి. స్కూల్స్లో అట్లా పేరెంట్స్ దగ్గర చాలా కంప్లైంట్లు వస్తాయి. ధ్రువుడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు ఏడ్చుకుంటూ, చిన్నవాడు బాగా. వీళ్ళు ఇలా అంటుంది, పిన్ని ఇలా అంది అంటే ఆవిడ వెంటనే, ఆ ధ్రువుడు తల్లి కాబట్టి ధ్రువుడు తల్లి కాదు కాబట్టి ఇవి ఎట్లా మాట్లాడింది, ధ్రువుడు తల్లి కాబట్టి ఆవిడ ఏం మాట్లాడింది, బాగా అంది మీ అమ్మ, ఈ పిన్ని చాలా బాగా చెప్పింది, మరి ఏం చేస్తా ఆయన్ని వెళ్ళడికి వెళ్ళిపోయింది. అందుకని రా నాన్న కూర్చొని యాపిల్ పండు పెడతా అది పెడతా అలా అంటుందమ్మా మీ పిన్ని కదా, నువ్వు బాధపడకమ్మా, ఇన్సల్ట్ ఫీల్ అవ్వకమ్మా, మనకి టైం వస్తుంది, మనం కూడా ఎప్పుడో ఒకప్పుడు టైం చూసి మనం ఊరుకుంటామా, నేను నీకు అవకాశం వస్తున్నానా, మన గ్రహస్థితి బాగాలేదు, ఇవన్నీ చెప్పిందా, ఏం చెప్పింది ఆవిడ చెప్పింది చాలా బాగుంది, వెళ్ళిపోయాను ఆయన్ని అడిగాను. చిన్నవాడు ఎక్కడుంటాడో తెలియదు నారాయణ, మనకి పెద్దవాళ్ళకే తెలియనప్పుడు ఋషులకే తెలియనప్పుడు ఆ చిన్నవాడికి ఏం తెలుస్తుంది, వెళ్ళిపోయాడు అరణ్యంలోకి వెళ్ళిపోతున్నాడు, వాళ్ళం పట్టించుకోలే వెళ్ళిపోయాడు అరణ్యాల్లోకి వెళ్ళిపోతున్నాడు చిన్న కుర్రాడికి వెళ్ళిపోతుండగా ఎవరు మొఖం తిరుగుతాడికి ఆకలి వేస్తుంది, చాలా తిరుగుతాయి కదా. అప్పుడు నారదుడికి కనిపించి ఏంటో ఎక్కడికి పోతున్నావు అంటే నారాయణని వెతుక్కుంటే, నారదుడికి నాకే దిక్కులేదు పూర్వజన్మలో, ఈయనకి కూడా ఆ జన్మలో కుదరగే కదా, వాళ్ళు వచ్చే జన్మ ఎత్తాడు నారదుడు, అదే కదా మొట్టమొదటి భాగవతం దాంతోనే మొదలు నరేసుకుని అలాగే రా కూర్చోని చెప్పి అప్పుడు ఆయనకి నారాయణ మంత్రం ఉపదేశం చేస్తాడు నారద మహర్షి. అదే చెప్పాను లాస్ట్ టైంలో, ఎవరికైనా నిజమైనటువంటి ఆర్తి ఎవరికైనా ఉన్నట్లయితే విష్ణువు మీద కానీ భగవంతుడి మీద కానీ నిజమైనటువంటి భక్తి ఎవరికైనా మనసులో కలిగినట్లయితే ఆయనే ఉపదేశం చేస్తాడు. ఎవరు? నారద మహర్షి. ఆయనే మొట్టమొదటి గురువు. బాగా చెప్తారు దత్తాత్రేయుడు, శివుడు అట్లా అంటారు, కానీ అసలు శివుడు మజాగా ఉపదేశం చేస్తాడు. నిజంగా మన పురాణాల్లో కానీ ఎక్కడ కానీ వాల్మీకైనా వ్యాసుడికైనా ధ్రువుడికైనా అంబరీషుడికైనా ఈ మహాత్ములందరికీ ఉపదేశం చేసింది ఎవడు? ఆయనే మొట్టమొదటి పుత్రుడు కదా. సృష్టి జరగంగానే మొట్టమొదటి పుట్టినటువంటి ఆయన కాకపోతే ఇంకెవరు అవుతారు? అంతే కదా. అది అందువల్ల నారాయణ మంత్రం ఉపదేశించి వెళ్ళిపోయాడు. నారాయణ ప్రత్యక్షం ధ్రువుడికి. తర్వాత వేరే ఆప్షన్ లేదు. నారదుడికి కనిపించి ఉపదేశం చేస్తే నారాయణ ప్రత్యక్షం అవ్వాల్సిందే కదా. నారదుడు ఆయన మామడే కదా విష్ణువుకి. విష్ణువు కొడుకు బ్రహ్మ కొడుకు నారదుడు. రికమెండేషన్ తాతగారిది అనమాట. మనవాడు రికమెండేషన్ తాతగారికి. అట్లా ఉంటుంది భాగవతం. సో మీకు అర్థం, మా భాగవతంలో మాస్టర్ ఎంతకిన్ని వాల్యూమ్స్ రాశారంటే నిన్న రాసినా కూడా సూత్రం ఇదే కంటిన్యూ అవుతుంది. పుస్తకం అంతా ఏది కంటిన్యూ అవుతుందంటే భగవద్ ధర్మంలో ఎంతసేపు అయితే మన భగవంతుడి స్మరణలో మనం ఉంటామో అంతసేపు భగవంతుడు మనలో ఉంటాడు. ఎంతసేపు అయితే భాగవతోత్తములైనటువంటి, భాగవతోత్తములు అంటే ఏంటంటే భగవంతుడిని ఎంతసేపు అయితే స్మరించేటటువంటి భాగవతోత్తములైనటువంటి ధ్రువుడు, అంబరీషుడు, నారదుడు, వాల్మీకి, వ్యాసుడు, శుకుడు, వీళ్ళందరూ ఉన్నారే, వాళ్ళ కథలు ఎంతసేపు అయితే మనం చెప్పుకుంటూ ఉంటామో అంతసేపు మనం ఎక్కడ ఉంటాం? వాళ్ళలో ఉంటాం సుమా. అది తత్వం అన్నమాట. మాస్టర్ గారు దానికి ఒక చిన్నది మనకి సాధ్యం కాదు కాబట్టి, ఎంతసేపు నేను ఆఫీసులో కూర్చొని నేను భగవంతుడి స్మరణ చేసుకుంటానంటే చేతిస్తారండి, ఇట్లా పొట్టమాడిపోతుంది కదా. ఎవరు ఉద్యోగం తీసి బయటకు పంపుతాడు, అది మెంటల్ హాస్పిటల్ పంపుతారు మొట్టమొదటి. అంతే. మాస్టర్ గారు ఏం కలిపారంటే దాన్ని, కష్టసుఖము కలుగుచును వాణి యందు కూడా దైవమునే చూడవలను, దీనివల్ల విఘ్నులు తగును. కష్టకాలలో కూడా ఎవరు చూడాలి? దైవాన్ని చూడాలని చెప్పారు. అట్టి వానికి కష్టములు కష్టములు దుఃఖములు కావు. ఇక్కడ మాస్టర్ ఇంకొక కొత్త వాక్యం చెప్పారు మనకి, కష్టములు దుఃఖములు కావు అన్నారు. అంటే ఏంటి? ఇంతవరకు మనందరికీ ఏంటి, కష్టాలు దుఃఖాలు ఒకటిలాగా అనిపిస్తున్నాయి. ఎప్పుడో మనకి ఈ పాయింట్ గుర్తుంటుందా? కష్టం వేరే దుఃఖం వేరే. మాస్టర్ రాయకపోతే ఏమో తెలియదు మనకి. నాకైతే ఇంతవరకు నేను రెండు వేరుగా అనుకోలేదు. అది పుస్తకం చదివేంతవరకు కష్టములు దుఃఖములు కావు. కష్టాలు అందరికీ ఉంటాయి, దుఃఖం కొంతమందికే ఉంటుంది. అది
కష్టాలు లేకుండా ప్రపంచంలో ఎవరో ఉండడు. కానీ కష్టాలున్న ప్రతివాడు దుఃఖపడ్డు. ఇది లెక్క. కష్టాలు చాలా కామన్. అందరికీ ఏదో కష్టం ఉంటుంది. కష్టం లేకుండా ఎవరు ఉండదు. కష్టం లేకుండా డబ్బులు లేకపోయినా కష్టం, డబ్బులు ఉన్నా కూడా కష్టమే. అంతే కదా. ఆరోగ్యం బాగాలేకపోయినా కష్టం, ఆరోగ్యం చాలా బాగున్నా కూడా కష్టమే. సరే మీకు కొంచెం ఆరోగ్యం ఉన్నారు కదా, హాస్పిటల్కి వెళ్తారా, వాడారు వెళ్తున్నారు, అడుగు చెప్పలేదు. ఏదన్నా ఇది బాగా పొడుగ్గా ఉన్న కష్టమే, బాగా పొట్టిగా ఉన్న కష్టమే. కష్టానికి దానికి సంబంధం ఏమి ఉండదు. కానీ కష్టాలను ప్రతివాడు దుఃఖపడ్డావు. అది కష్టములు దుఃఖములు కావు. ఇవి ఉపదేశాలాగా ఉంటాయి. మాస్టర్ గారు అనుభవంతో ఆయన చెప్తున్నాడు. నిజంగా ఆయన అనుభవం ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయనకి ఇప్పుడు దుఃఖపడలేదు ఆయన. మరి ఆయనకి అసలు అనుభవంతో రాసిన పుస్తకాలు ఇవన్నీ. కానీ మాస్టర్ గారు ఎప్పుడు అదే స్మరణలో ఉంటారు కాబట్టి ఇంతమంది జీవులని ఆయనలో ఆయన చూసుకుని ఉంటారు కాబట్టి ఇంతమంది జీవుల తాలూ కష్టకాలు ఆయన అనుభవించి ఉంటారని అనుకుంటారు. అయితే ఈ స్టేట్మెంట్ ఇవ్వడం చాలా కష్టం. కష్టములు దుఃఖములు కావు. మనస్సును కంటిన వానికి దుఃఖములు, మనస్సును కంటిన వానికి దుఃఖములు. కష్టాలు మనసు కంటితే ఏమవుతాయి? దుఃఖాలు. ఆ కష్టాలు మనసు దాకా రాకపోతే ఏమవుతాయి? అలా కష్టాలుగా ఉండిపోతాయి. అంతే. వినేం చెయ్యు. దుఃఖంగా వస్తేనే వడ్డీ పెరుగుతుంది. అప్పిచ్చారనుకోండి ఎవరన్నా, వడ్డీ ఏం లేదంటే ఇష్టం తెచ్చుకున్నారనుకోండి, అప్పుచ్చుకోవడం కష్టమే. కానీ వడ్డీ లేకపోతే దుఃఖంగా మారుతుంది. ఎప్పటికప్పుడు తీర్చొచ్చు అని చెప్పారనుకోండి, తీరుస్తామా మాంతామా తలా సాగదు. ముందు పుచ్చుకుంటాం కదా, తీర్చేవాడికి దుఃఖం. అది ఎందుకంటే మళ్ళీ వడ్డీకి అసలుకి వడ్డీ అలా పడుతూ ఉంటుంది కాబట్టి చెప్తున్నారు. దుఃఖం నుండి జీవులు తప్పుకోవడానికి యత్నం చేయడంలో కర్తవ్యం మరుతులు. దుఃఖాల నుండి జీవులు ఏం చేస్తారు? తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి కర్తవ్యం మరుతులు. ఇది చాలా పెద్ద స్టేట్మెంట్. ఇది మేనేజ్మెంట్ కోర్సెస్లో చాలా పెద్ద మేనేజ్మెంట్ కోర్స్ అంటుంది. దుఃఖం ఏదైనా కలిగినప్పుడు మనం సాధారణంగా ఏం చేస్తాం? మనం చేసే పూజలే కూడా ఇందులో పార్టే. ఏది? ఆ దుఃఖాలు పైకి రావాలని. ఏదో ఆరోగ్యం బాగలేదే మృత్యుంజయమని చదువుకోండి, ఏదో దాన్ని ఏమంటారు, ఆర్థికంగా బాగాలేకపోతే లక్ష్మీమని చదువుకోండి, కుబేర యంత్రం ఇంట్లో వేయించుకోండి, ఇవని చెప్తారు. ఆర్థికంగా బాగాలేదు కదా, ఉదయం పూట కాయమానం ఎవరు చెప్తాడా? మీకు ఆర్థికంగా బాగోలేదు కదా, మీ పాలకి నెలకి చాలా ఖర్చు అవుతుంది కదా, పాలకి 2 లీటర్ పాలు అయితే మీకు నెలకి 1000 రూపాయలు ఎంత అవుతుంది కదా. ఉదాహరణ చెప్తున్నాను, నాకు తెలియదు ఎంత అవుతుందో చెప్తున్నాను. అసలే మీ ఇన్కమ్ 5000 రూపాయలే కదా, 3000 రూపాయలే కదా. పోనీ కాఫీ, పంచదార, కాఫీ పొడి, పాలు మానేస్తే అది ఆరోగ్యానికి, అన్నం మానమంటే ఆరోగ్యం పాడైపోతుంది, కానీ కాఫీ మానమంటే ఆరోగ్యం పాడైపోతుంది కదా. పాడైపోతుందా? టీ మానమంటే ఆరోగ్యం పాడైపోతుందా? పాడైపోతుంది కదా. నాబోడు ఎవడన వచ్చి ఎందుకంత గిలగిల ఆడిపోతే ఎంత ఇన్కము 8000 వస్తుంది, నీ వెచ్చాలకు ఎంత ఖర్చు అవుతుంది అడుగుతారు. అదే నా దగ్గర సలహాకు వస్తే వాళ్ళు ఆస్తి వస్తారు. నా రాగానే ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయని, నేను జాతకం చూడంగానే వాళ్ళకి అయిపోతుంది, చాలా ఆస్తి వస్తాయి. ఎందుకు ఎలా అవుతాయి? అవు అట్లా కూర్చోబెట్టి నీ సంగతి ఏంటి, నీ సమాజానికి నీకు ఎంత ఇన్కమ్ వస్తుంది, నీ ఇంట్లో ఖర్చు ఎంత అవుతుంది, నూనె ఎంత ఖర్చు అవుతుంది, ఇంటికి అద్దె ఎంత కడుతున్నావు, ఎన్ని గదులు ఉన్నాయి నీ ఇంట్లో, ఎంతమంది ఉన్నారు మీ ఇంట్లో, అంత ఇల్లు నీకు అవసరమా, ఆ ఇల్లు మారిస్తే 2000 రూపాయలు నీకు తగ్గుతుంది కదా, ఎన్నిసార్లు కాఫీలు తాగుతావు, పాలు ఎంత ఖర్చు అవుతున్నాయి, ఒకసారి కాఫీ తాగి మానేస్తే చచ్చిపోవు కదా, ఆ పాలు బిల్లు తగ్గుతుంది కదా. ఏమైనా అడుగుతా, మీకు ఏసీ ఉందా, ఇలా కాదే అడుగు ఉండదు కదా, ఖర్చు వీడే కట్టుకోవాలి, బిల్లు వీడే కట్టుకోవాలి, ఏసీ ఫ్రీగా వచ్చి ఉంటుంది, ఏసీ బిల్లు అవుతుంటుంది. మరి ఏసీ లేని అందరూ చచ్చిపోతున్నారా అడిగా అనుకోండి, అనవసరంగా వచ్చాను ఆయన దగ్గరికి రాకూడదు అంటే అర్థం ఏంటి తెలుసా, వాడు దొంగవేదం అనమాట. అంటే ప్రపంచం మీద పడి తినాలనుకుంటున్నాడు వాడు. లక్ష్మీదేవి పూజ చేసేస్తే ఆ 19 గారికి ఏమైనా కలిసి వస్తుంది, వీడికేం కలిసి రాదు. వీడి బుద్ధే దొంగ బుద్ధి. అవుతుందా? ఇలా అడిగితే ఎవడైనా వింటాడా? వస్తాడా? గురుగారి గారు వస్తాడు. 1 2 3 4 5 6 7 8 మంది ఉన్నారు. ఇట్లా దగ్గర 800 మంది ఉండేవారు. ఇది చేసుకోండి, అది చేసుకోండి, అది చేసుకోండి, ఇది చేసుకోండి, అలాగే మంచి గడ్డం మంచిది, మంచి బట్టలు మంచి బట్టలు వేసుకుంటే
అలా మోసం చేసేవాడి దగ్గర పోతూ ఉంటారు జనాలు. నాశగారు భాగవతం రాయలే ఏం చెప్తున్నారు ఇక్కడ, దుఃఖముల నుండి జీవులు తప్పుకుంటూ యత్నం చేయట్లో కర్తవ్యం మరుతురు. కర్తవ్యం అంటే ఏంటి? ఏం చేస్తే ఆ దుఃఖం పోతుందో అది చేస్తేనే దుఃఖం పోతుంది, ఇంకేం చేసినా పోదు. అది లెక్క. మనం ఆ ఒక్కటి తప్ప ఏది చేస్తే దుఃఖం పోతుంది ఆ ఒక్కటి తప్ప మిగతా అన్నింటి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాము. కంప్లైంట్ ఎవరి మీద చేస్తాం తెలుసా? కంప్లైంట్ ఎవరి మీద కంప్లైంట్ చేస్తాం? ఎదురుగా ఉంటే గురువు మీద, లేదా భగవంతుని మీద, లేదా రాముడి మీద, లేదా కృష్ణుడి మీద, లేకపోతే భారతదేశం మీద, లేదా ప్రపంచం మీద, భూగోళం మీద, కలియుగం మీద కంప్లైంట్ చేస్తూ ఉంటాం. ఏది మనం చేయాల్సింది చేయకుండా. అంతే కదా. చిన్నప్పుడు ఈ దేవుడిని నమ్ముకున్నాను నేను. ఎవడు నమ్ముకోవాడు అసలేండి? ఎవడు నమ్ముకోమని దేవుడు వచ్చి నన్ను నమ్ముకోరా నేను కాపాడుతానని చెప్పాడా? చెప్పలేదు కదా, చేస్తున్నాడు. దానితో కర్మబంధము స్వధర్మ భ్రష్టత ఏర్పడింది. చూడండి, కర్మబంధం అంటే అర్థం ఏంటి? కర్మబంధం అనేది చాలా డేంజరు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఎవరన్నా భగవంతుడిని ఏదన్నా అడిగితే మనకు తెలిసిన లిస్టులు కొన్ని పేర్లు టెక్నికల్ నేమ్స్ గుర్తుండాలి. నీకేం కావాలి కోరుకోంటే మోక్షం కానీ ముందు నా కర్మబంధం పోవాలని. నేను కర్మబంధం అంటే ఏంటి తెలుసా? ఖచ్చితంగా ఈ విధవ ఆవిడనే పెళ్లి చేసుకోవాలి, ఖచ్చితంగా ఆయన ఈవిడనే పెళ్లి చేసుకోవాలి, ఖచ్చితంగా వీళ్ళకి వీళ్ళే పిల్లలుగా పుట్టాలి, ఖచ్చితంగా ఈ బాస్ కింద ఈవిడ పనిచేయాలి, ఖచ్చితంగా ఈ దిక్కుమాల కొంపలోనే ఉండాలి, ఖచ్చితంగా ఈ ఊర్లోనే ఉండాలి, ఖచ్చితంగా ఈ జబ్బు ఖచ్చితంగా చేసి తీరాలి. ఇవి కర్మబంధాలంటే. అక్కడ మనకు ఆప్షనే ఉండదు. ఊరిక మనం అప్లికేషన్లు పెట్టిన భగవంతుడికి వచ్చే జబ్బులో సరే భార్యను మార్చండి అంటే మళ్ళీ ఆవిడే మళ్ళీ వస్తుంది, మార్చుకోవడానికి ఛాన్స్ ఉండదు. అది కర్మబంధం అంటే. చెప్పాం కదా మాస్టర్ గారు, మచిలీపట్నం పట్టుకొస్తున్నాను అయినాడు 80 మార్చి 16th 15th తెల్లవారుజామున ఉంటాను. 15th తెల్లవారుజామున 16th తెల్లవారుజామున 16th అనుకుంటాను 3 గంటలకు పరిమాణం లేపి బాత్రూమ్ దగ్గర తీసుకెళ్ళి మచిలీపట్నానికి నీకు చాలా కర్మబంధం మిగిలిపోయిందిరా, అది పోవాలి ఈ లైఫ్లో పంపుతా అన్నారు. నాకేం తెలుసు ఎంత కర్మబంధం ఉందని. ఏదో మచిలీపట్నం కావచ్చు, ఏదో ఊరుంది అక్కడ, త్రివేణి ప్రెస్ ఉంది, మంచి మంచి రామాయణం భారతం పుస్తకాలు ఉన్నాయి అక్కడ. ప్రూఫ్లు చూసుకోవచ్చు, చదువుకోక లేకుండా ప్రూఫ్లు చూస్తుంటే బాగుంటుంది, ప్రస్తాలు ఉంటాయి కదా. ఏంది 3-4 years పని చేస్తాం వెళ్ళిపోతాం అనుకున్నాం. ఆయన వెళ్ళిపోయారు, నన్ను ఎక్కడ దింపేసి. నాకు తెలియదు నాకు ఈ ఊరితో ఎంత కర్మబంధం ఉందని. లేదా డబ్బులున్న శిష్యులు, బాగా సక్సెస్గా ఉన్న శిష్యులు అందరూ వచ్చే శిష్యులు కాకుండా మీద బిక్కి అందరూ ఆరోగ్యాలు బాగాలేని వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు, మీద సుఖాలు లేవు, కష్టాలు వాళ్ళు, ఇలాంటి శిష్యులు ఎందుకుంటారు? అది కర్మబంధం. అది చాలా ఈజీ. మీకు అర్థం కాదు అసలు. ఎందుకు మీకు అర్థం కానీ మీకు తెలియదు. ఆవిడే మీకు ఆవిడకి ఎందుకు వచ్చిందో, ఆయనే మీకు ఆయనకి ఎందుకు వచ్చాడో మీకు తెలిసాడు. ఏమన్నా వాళ్ళే పిల్లలకి ఎందుకు వస్తారో, అదే ఊళ్ళో ఎందుకు వచ్చి పడతామో, వేరే అవకాశాలు ఎందుకు రావో తెలుస్తాను మీకు. ఏమన్నా ఎప్పుడు తెలుస్తుంది? అది పూర్వజన్మ స్మృతి ఉంటే తెలుస్తుంది. అది మనకు వస్తుందండి. ఇది సినిమా ఏంటి, పూర్వజన్మ స్మృతి రావడం మన ఇష్టం అండి. వస్తే ఇంకా కష్టం, ఇంకా కష్టం. ఎలా ఉంటుంది తెలుసా? ఇంకా కష్టం. ఆడెవరో పూర్వజన్మలో భార్య ఉంటుంది, ఆవిడ నాన్న బాధలు పడి ఉంటుంది మనతో. అర్థం ఇలాంటి వాడు అనుకుని తిట్టుకుని ఉంటుంది. శుభ్రంగా ఎక్కడో కోటేశ్వరం ఇంట్లో పుడుతుంది, ఇప్పుడు ఎక్కడో చక్కని పెళ్లి చేసి వెళ్ళిపోతుంటుంది. ఆ డ్రైవర్గా మనం ఉంటాం. ఆవిడ అనకాల్సి ఇంట్లో కూర్చొని వెళ్తూ ఉంటుంది, మనం డ్రైవ్ చేస్తూ ఉంటాం అనుకోండి. అది మీకు గుర్తొచ్చింది అనుకోండి, గుర్తొస్తే ఎలా ఉంటుంది? మన మేడం దిగండి డోర్ తీసి కదా మంచిలో పట్టరాబా అంటే. అందువల్ల కర్మబంధం అనేది ఎంత ఈజీ కాదు, చాలా కష్టం. అంచేత మెసేజ్ చెప్తున్నారు, కర్మబంధము స్వధర్మ భ్రష్టత ఏర్పడను. కర్మబంధం పోవాలంటే ఏంటి? స్వధర్మ భ్రష్ట అంటే ఏంటి తెలుసా? ఏ ధర్మం ఆచరిస్తే మనం అసలు ముందు మన ధర్మం ముందు మనం తెలియాలి. అసలు మన ధర్మం ఏంటనేది ముందు మనం తెలియాలి ఫస్ట్. అదే ముందు తెలియదు ఫస్ట్ మనకి. ఎప్పుడు దాకా తెలియదు? అది రాగద్వేషాలు మనకున్నంత వరకు మన ధర్మం మనకు తెలియదు. రాగద్వేషం అంటే అర్థం ఏంటి? నచ్చటం, నచ్చకపోవటం, ఇష్టం ఉండటం, ఇష్టం ఉండకపోవటం. ఇష్టం ఉండి ఇష్టం ఉండకపోవడం అనే రెండు ఎప్పుడైతే మనసుకు ఉంటాయో
ధర్మము స్వధర్మం అనే అసలు ఆ ఎరీనాలోకి అసలు మన జీవితం ముందుకు వెళ్ళదు. అసలు ఇష్టం ఉన్న ఇష్టం లేకపోవడం, నచ్చడం నచ్చకపోవటం, వీళ్ళు చేసుకోవడం వీళ్ళు చేసుకోలేకపోవటం, కొన్ని కష్టమైన సుఖంగా అనిపిస్తాయి, కొన్ని సుఖంగా ఉన్న కష్టంగా అనిపిస్తాయి. ఎందుకంటే ఇలా చాలా కష్టంగా ఉన్నాయి, కొన్ని సుఖంగా అనిపిస్తాయి. చాలా సుఖంగా ఉన్నాయి, ఏమో చాలా కష్టం అనిపిస్తాయి. ఎందుకు ఇలా అనిపిస్తుంది? రాగద్వేషాలు అంటే అలా అనిపిస్తుంది. రాగం ఉంటే ఖచ్చితంగా ద్వేషం ఉంటుంది పక్కన. సో స్వధర్మ భ్రష్ట అంటే ఏది చేస్తే వాడికి ఆ జన్మలో, అంటే ప్రతి మానవ జన్మ ఇప్పుడు మనకి డిటెన్షన్ పెట్టలేదు కాబట్టి అయిపోతుంది. కానీ ఫస్ట్ స్టాండర్డ్ పాతైన సెకండ్ స్టాండర్డ్కి వెళ్ళాం కదా డిటెన్షన్ సిస్టమ్ ఉన్నప్పుడు. ఇప్పుడు అందరి పిల్లలు బాగా చదువుకున్నారు కదా, అప్పుడు డిటెన్షన్ తీసిన తర్వాత కూడా మొత్తం అందరూ చదవడం మానేస్తారు. అట్లాగా ప్రతి మానవ జన్మలో ఆ జన్మకి ఒక ప్రోగ్రాం ఉంటుంది. ఆ ప్రోగ్రాం ఏంటి తెలుసా? సుఖాలు వీడు ఉద్యోగం చేసుకుంటాడు, లేకపోతే వీళ్ళు పెళ్లి చేసుకుంటాడు, లేకపోతే ఇట్లా వస్తాయి ఇలా వస్తాయి అని ఎట్లాగైతే ఉంటుందో కష్టాలు కూడా ప్రోగ్రాం ఉంటుంది. అది చాలామంది తెలియదు అసలు ఆ విషయం. ఎట్లాగైతే పూర్వజన్మలో మనం చేస్తున్నటువంటి పుణ్యం వల్ల లేకపోతే మా దీనివల్ల ఎలాగైతే సుఖాలు లేకపోతే ఏదో మనకి ఆస్తులు అంతస్తులు మరొకటి ఎలాగైతే మనకు కలుగుతాయో అవన్నీ అనుభవిస్తున్నాగా హ్యాపీగా. అలాగే దుఃఖాలకు కూడా ప్రోగ్రామ్ అంతా దాంతోపాటు రెండు ప్రోగ్రామ్స్ వస్తాయి. ఒకటి గ్రీనింగ్లో రెడ్డింగ్లో వస్తాయి. మన తాలూకు కాన్సన్ట్రేషన్ మొత్తం ఏమీ ఉంటుంది మనకి అన్ని గ్రీనింగ్కి, అన్నీ మనకి గ్రీనింగ్లోనే కావాలి, రెడ్డింగ్లు అక్కలే మనకి. కానీ యోగి అయినటువంటి వాడికి, యోగంలో ముందుకు వెళ్తున్నటువంటి వాడికి రెడ్డింగ్కే ముందు కావాలి. వ్యాపారం చేసుకోవడం 2 రకాలు ఉంటారు. వ్యాపారం చేసుకోవడానికి ఆఫీస్ ఎవడో నడిపించేవాళ్ళు, సక్రమంగా నడిపించేవాళ్ళు డిసిప్లిన్ ఎలా ఉంటుందో తెలుసా? వాడు ఎవరికైనా ఏదైనా పే చేయాలేమో ముందు ఫస్ట్ తారీఖు రాగానే ఎవరికైనా వాడు ఏమైనా పే చేయాలేమో టక 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 వాడు పే చేసుకెళ్ళిపోయి ఏమైనా మిగిలితే వాడు తీసుకుంటాడు. ముందు తన బాధ్యతలు ఏమున్నాయో, తను చేయాల్సిన పేమెంట్స్ ఏమున్నాయో టకటక ముందు అది టకటక ముందే క్లియర్ చేస్తాడు. ఏమన్నా మిగిలితే మాత్రమే వాడు తీసుకుంటాడు. ఇలా ఎంతమంది ఉంటారు? 100 మందిలో 1000 మంది ఎంతమంది, ఇలా ఎంతమంది ఉంటారు? 1000 మందిలో 2 ఉంటారు. మిగతా వాళ్ళు రాగానే ముందు లోపల వేస్తాడు. ఎందుకు చేయాలి? అంతా అయిపోయిన తర్వాత మనకి మిగలదేమోనండి, ఇంత కష్టపడి వ్యాపారం పెట్టి ఇంత కష్టపడి ఆర్గనైజేషన్లు పెట్టుకుని మనకి మిగలకపోతే తర్వాత కష్టమైపోతే అందరికి ఇచ్చేస్తే అని చెప్పేసి తనకు కావాల్సిన ముందు బ్యాగ్లో వేసేసి మిగతాది సరిపోవట్లేదు అనుకోండి వాళ్ళని తగ్గిస్తాడు. తగ్గిస్తే అప్పగడ పోతుంది. ఎక్కడికో మనం 1000 రూపాయలు ఇవ్వాలనుకోండి, మనకు కావాల్సిన ముందు మనం బ్యాగ్లో వేసేసాము. కావాల్సింది బ్యాగ్లో వేసేసిన తర్వాత ఆ మిగతాది మిగిలింది, దాన్ని సరిపోవట్లేదు. అప్పుడే వాళ్ళు పిలిచి చెప్తాడు, ఈ సంవత్సరం ఈ నెల కొంచెం కష్టంగా ఉందో అంచేత నీకు నేను 10,000 ఇవ్వాలి కదా, 5,000 ఇస్తున్నాను, తర్వాత 5,000 నెక్స్ట్ మంత్ ఇస్తాలే అంటాడు. వాడు ఒప్పుకుంటాడు. వాడు నెక్స్ట్ మంత్కి ఎంత అవుతుంది? అది 15,000 అవుతుంది. అప్పుడే ఇవ్వాలిగా. ఇది కర్మబంధం పరిణామం అంటే. తెలివైనటువంటి వాడు ఏం చేస్తాడు తెలుసా? ముందు ఎక్కడైతే పెరుగుతుందో ఆ బంధం అనేది, ఎక్కడైతే పెరుగుతుందో కర్మబంధం అనేది దాన్ని ముందు క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అది ఎప్పుడైతే వాడు క్లియర్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేశాడో వాడు ఇప్పుడు క్రమంగా ఈ కొండల్లాగా ఉండేటటువంటి కర్మ అనేది ఉంటుంది, అది క్రమంగా తగ్గుకుంటూ వస్తుంది. అది తక్కువండి వచ్చే కొద్ది కష్టాలు దుఃఖాలుగా మారడం తగ్గుతుంది. కష్టాలు ఏం పోవాడికి ఉంటాయి. ఆ కష్టాలు దుఃఖాలుగా మారేటటువంటి పరిస్థితి కట్టయిపోతున్నాడు. అక్కడ అసలు ఆ ఫినామినాన్ని కట్టయిపోతుంది. అంటే కష్టం ఉంటుంది కానీ దుఃఖంగా అది మారదు, కట్టయిపోతుంది. అక్కడ ఇన్ని ఇంత కష్టాలు ఉన్నారు, ఎప్పుడు మీ కష్టాలు ఉంటాయండి, ఉంటాయి మామూలు కష్టాలు మనకాదు ఎవరికి ఉంటాయండి, చాలా లేట్గా తీసుకుంటాడు. అదేంటండి ఇంత ఎలా తీసుకుంటున్నారండి అని వెంటనే మన దగ్గర కొన్ని ఉంటాయి స్టాక్. ఎంతైనా మాస్టర్ అనుగ్రహం మీకు ఉందండి, ఎంతైనా భగవంతుడు మీ పట్ల ఉన్నాడండి, అసలు మీ అమ్మ నాన్న ఏంటో ఇవన్నీ ఇంత స్తోత్రం వల్ల అంతా ఎందుకు తెలుసా? నేను ఎలా తెలుసా? అంతా ఏంటి తెలుసా? నాకు మాత్రం కుదరని చెప్పడం. ఇదంతా ఎందుకు చెప్తాడంటే ఇదంతా మీకు కుదురుతుంది కానీ నాకు మాత్రం కుదరదండి, నేను రాగానే ముందు నా బ్యాగ్లో వేసుకుంటా, నేను మాత్రం మీలా కష్టపడలేనండి అని చెప్పడం బ్రాకెట్లో పెట్టి మనసులో ఉంటుంది. నేను మాత్రం మీ ఒక్కరికే మాస్టర్ బ్లెస్సింగ్ ఉన్నాను, అదే అంటే నీకు లేవా మాస్టర్ బ్లెస్సింగ్?
ఎందుకు ప్రేయర్ చేస్తున్నావు ప్రతిరోజు? నాటకం అది. నమ్మకం లేదా నీకు మాస్టర్ గారి ప్రేయర్ మీద? అంటే భగవంతుడి బ్లెస్సింగ్స్ మీకు ఉన్నాయండి అంటే నీకు లేవా? నీకు లేకపోతే ఎందుకు దండం పెడుతున్నావు అసలు భగవంతుడు? నువ్వు అర్థమేంటి తెలుసా? అన్నీ మీకు ఉన్నాయి కాబట్టి మీరు అలా పనులు చేస్తూ ఉండండి. నాకేమీ లేవు కాబట్టి నేను చేసుకోకలేదు. నా ఆరోగ్యం నేను కాపాడుకుంటూ ఉంటాను, నా డబ్బులు నేను కాపాడుకుంటూ ఉంటాను, నా టీవీలు నేను చూస్తూ ఉంటాను, నా ఎంజాయ్మెంట్ నేను చేస్తూ ఉంటానండి. నేను మాత్రం నాలా ఉంటానండి. నేను మీలా ఉండాలంటే నేను చాలా సాక్రిఫైస్ చేయాలిగా. ఇప్పుడు నా దగ్గర నేను ఫ్రెష్గా వచ్చాను, ఆమె నిద్రపోతుంది, ఈ నిద్రపోతున్నారు, నేను 4:30 నేను ఫ్రెష్గా వచ్చాను. ఉదయం నుంచి నిద్రపోలేదు. నేను తెల్లవారుజామున లేచాను ఊరు వెళ్దామని. నేను ఎందుకు ఫ్రెష్గా ఉన్నాను? స్వధర్మం ఉంటే 4:30 నేను క్లాస్ చెప్పాలి. ఇప్పుడు 6 గంటలకు ఊరు వెళ్ళాలి. రాత్రి ఇంటికి పెండ అవుద్ది. ఏది మానేస్తారు? మార్నింగ్ ఎలక్షన్లు మానేశారు. ఎందుకంటే నాకు సంబంధం లేదు ఎలక్షన్లు. నేను వెళ్ళి అలా పని అయిపోతాయి. ఏదైనా ఒక జన్మ వచ్చేటప్పటికి అసలు పుట్టుకతోనే రావాలి. అసలు అది ఎందుకోసం పుట్టుకతో రావాలంటే మన చేతిలో అది కాదు, మనం కలిగించుకోవాలి. మాస్టర్ చాలా పకడ్బందీగా వేస్తారు. కర్మబంధము, స్వధర్మ భ్రష్టత. అప్పటికి గురువు అనుగ్రహం ఎలా ఉంటుంది తెలుసా? మీరు మధ్యలో పడి పంపించినట్టే. ఇది మీకు కావాలా? అలాగే ఉంటుంది. ఆయన నాకేమో 80 అంటే నేను 37 సంవత్సరాలు. నాకు నా ప్రైమ్ లైఫ్ అంతా మధ్యలో అయిపోయింది. యూస్లెస్గా అయిపోయింది. ఏం ఉపయోగం లేకుండా అయిపోయింది నాకు. నేను చెప్పాలంటే నేను చేయాల్సిన పనులు చేయలేకుండా అయిపోయింది. ఆ మాత్రం మేష తెలియదా? వీళ్ళ లైఫ్ అంతా వేస్ట్ అయిపోతుంది ఇక్కడ తెలియదు. ఆయనకి తెలియకుండా పంపిస్తారా? పంపించారు కదా. సో అలా అనుగ్రహం మనకు కావాలా? హ్యాపీగా స్విట్జర్లాండ్లోనో లేదా మద్రాసులోనో బాంబేలోనో బెంగళూరులోనో పెద్ద పెద్దలంతా చుట్టూ ఉంటుండగా ఇంటి ముందు కార్లన్నీ ఆగుతూ ఉండి హ్యాపీగా ఉండే అంత లైఫ్ అంతా వదులుకుని మచిలీపట్నంలో చిన్న డిక్కి ఊర్లో. ఎందుకంటే ఆయన అనుకున్నారు ఈ కర్మందుడికి పోవాలని. ఇంత బలంగా ఉండదని నాకు కూడా తెలియదు కదా. ఈయన కూడా తెలియదు, ఇప్పుడు తెలియదు. అందుకే నేను రూల్ అయి పెట్టుకుంటాను. అందుకే ఆడ గురువాక్యమే రూల్. అక్కడ వేరే రూల్ లేవు. అక్కడ గురువాక్యం ఏంటి? మచిలీపట్నం పో అన్నారు. చెప్పినా లేరు వెనక్కి వెళ్ళడానికి. డెసిషన్ నేను తీసుకోవాలి, నేను తీసుకోను. నేను డెసిషన్ తీసుకుంటే ఆయన గురువు ఇచ్చిన వాక్యాన్ని నేను ఎదురు వెళ్ళినట్టే కదా. ఎవరి వాళ్ళ డెసిషను ఆయనే ఇవ్వాలి. ఎలా ఇస్తారో మనకు తెలియదు, ఇస్తారో లేదో మనకు తెలియదు. మధ్యలో చాలా తలుపులు తట్టారు చాలామంది. మాతో వస్తా భూగోళం తిప్పుతాము, కోటేశ్వరం చేస్తాం, అదే చాలా తలుపులు కట్టారు. అందులో ఆయన తలుపులు తట్టకల ఎవరింటికైనా వచ్చి కిటికీ తీసి చాలా జంప్ వెళ్ళిపోతారు. అలాంటి అవకాశాలు. కానీ గురువు సాక్షాత్ పరబ్రహ్మ అన్నప్పుడు, ఆ సైన్స్ తెలిసినప్పుడు స్వధర్మ భ్రష్ట అనేది ఏర్పడింది అంటే ఏమవుతుంది తెలుసా? మళ్ళీ స్వధర్మంలో రావడానికి వాడు చాలా జన్మలు పడుతుంది. గురు అనుగ్రహం అలా ఉంటుంది. నేను హింట్ చేస్తాడు, నువ్వు చేస్తే బాగుంటుంది అని హింట్ చేస్తాడు. మన వివేకానందుడు కాదు కదా, రామకృష్ణుడు వివేకానంద కూర్చోబెట్టి చెప్పడానికి మన వివేకానందుడు కాదు కదా. మన గురువు ఏం చేస్తాడు? మామూలుగా హింట్ చేస్తాడు, ఇది చేస్తే బాగుంటుంది అంటాడు, ఇటు చేయొద్దు సమా బాగుంది అంటాడు, అంటే చెప్తాడు. ఇటు కూర్చోబెట్టి సినిమాలాగా ఇట్లా చేసుకో బాగుంటుంది డిస్క్రిప్షన్ ఎవడు. నా అనుభవంలో 199 మంది చేయరు. 199 మంది కాదు, 1000లో 99 మంది చేయరు. 100 కాదు. ఎవడైనా గురువు తాలూకు మార్గంలో ఉండి ఆ గురువుని ఆశ్రయించుకునో, గురువుని నమ్ముకునో, లేకపోతే గురువు తాలూకు ఆ దీంట్లో ఉండి వాడైనా బాధలు పడుతున్నాడు అంటే ఖచ్చితంగా వాడు గురుధిక్కారం ఉంటుంది. వాడి దగ్గర 100% ఉంటుంది. వాడు లేకపోతే వేరే ప్రయత్నాలు చేసుకోవాలి. అంటే పార్టీ మార్చేయాలి. పార్టీ మార్చేసి వాడి గ్యాంగ్లో కలిసిపోవాలి. ఈ రెండు కుదరవు. నా లైఫ్లో నేను చాలామందిని చూశాను. ఎందుకు వీళ్ళు బాధలు పడుతూ ఉంటారు అంటే అది మీరు ఆర్థికంగానండి, ఆధ్యాత్మికంగానండి, ఏదైనా అనండి. ఎందుకు ఇన్ని సంవత్సరాలైనా ఇలా బాధలు తగ్గట్లేదు అంటే ఖచ్చితంగా వాడికి ఏది మంచో అది చెప్తే వాడికి ఎక్కదు. నేను ఎక్సెప్షన్ కాదు, దానికి ఎవరు ఎక్సెప్షన్ కాదు. ఇక్కడ
అదృష్టం బాగున్నటువంటి వాడు లేదా బుద్ధిమంతుడైనటువంటి వాడు నిజమైన తెలివితేటలు వాడు టక్కని పికప్ చేస్తాడు. టక్కని పికప్ చేస్తాడు. ఒక నిమిషంలో పికప్ చేస్తాడు. చేసిన వాడు కుబేరుడు అయిపోతాడు అనుకోవాకండి. అది కుబేరుడు అవుతాడా వాడు ఏమవుతాడా అనేది దీనికి సంబంధం లేదు. అసలు భాగవతానికి సంబంధం లేదు. భాగవతంలో మరి కుచేరుడు చాలా వేదోడేగా. విదురుడి కన్నా ధర్మశాస్త్రం ఆవిడ తెలుస్తుంది. విదురుడి జన్మంతా ఆ ధృతరాష్ట్ర పక్కనే ఉన్నాడు. ఆయన ఎంజాయ్ చేశాడు. రాజ్యాధికారాలు అట్లా చేయలేదు కదా. సో మీరు అనుకుంటారు అనుగ్రహం బాగా ఉంటే అద్భుతంగా డబ్బులు వచ్చేస్తాయి, కోటీశ్వరుడు అయిపోతే. అట్లా ఉండదు అనుగ్రహం అనేది. కర్మబంధాల నుంచి క్రమంగా ఎవడైతే గురువుని ఆశ్రయించాడో, పాదాలు పట్టుకున్నాడో, ఆ కర్మబంధాల నుంచి వాళ్ళు క్రమంగా బంధాలు తగ్గించుకుంటూ వస్తున్నారా, పెంచుకుంటూ వెళ్తున్నారా అనేది ఒక్కటే అక్కడ పాయింట్ సాధనలో. రెండవది స్వధర్మం పక్క వాళ్ళు ముందుకు వెళ్తున్నారా, ముందుకు వెళ్ళట్లేదు అనేటటువంటిది పాయింట్ చెప్తున్నారు. చదువుకుంటే అందులో పాయింట్కి ఎక్కువ. అసలు తెలుగు కష్టం దుఃఖము కావాలంటే రెండు దేశ పదాలుగా నడకి వెళ్ళిపోతుంటుంది. అందులో చదువుకుంటే అర్థం కాకుండా మాస్టర్ చదువుకుంటే, కానీ అక్కడ మీరు ఆగరు. కష్టం దుఃఖం కూడా అంతే కదా, వెళ్ళిపోతుంది. అది దాని జాగ్రత్తగా దాన్ని తీసుకుంటే దానికి ఏం డిఫరెన్స్. స్వధాన భ్రష్ట అంటే ఏంటి, కనమంది అంటే ఎలా ఉంటుంది, అన్నీ అర్థమవుతున్న పదాలే కదా. అర్థం కానీ ఏముంటాయి అందులో. అర్థమవుతుందా అనుకోవడానికి ప్రాబ్లం ఉంటుంది, వెళ్ళిపోతాయి. అర్థమైపోయిన తర్వాత బాగా ఉంటుంది, చదివేసామని అంటే ఉంటుంది, పాండ్యం అయిపోయిందంటే ఉంటుంది. కానీ అది అసలు ఎక్కదు. అసలు ఎక్కించుకుంటే మిగతా పుస్తకాలు చదువుతున్నాడు. ఆ బలంగా దక్కిందనుకోండి, భాగవతం మొత్తం ఎక్కినట్టే, కథలు వేరు. అసలు భాగవతం ఎందుకు అనే బయట ఉంటుంది కదా, అది ఎక్కినట్టే. అది ఎక్కుంటే మొత్తం ఎన్ని వాటి పూర్తి అయితే ఉపయోగం కావాలి. కథలుగా చెప్పడం వేరు, కథలు అద్భుతంగా అందంగా చాలా మంచి ఉపాఖ్యానాలతో ఉపమానాలతో మంచిగా చెప్పడం వేరు. అది వేరు, అది ఎక్కడ వేరు. చెప్పడంలో ఎక్కడ లేదు. ఎవరి జీవితంలో పెట్టాడు కదా, పెట్టాడు సీన్ అర్థమే పెట్టాడు కదా. అక్కడ కూడా గిద్దెళ్తే బాగా వాడి జీన్స్లో ఉంటాయి, పిల్లల జీన్స్లో ఉంటాయి. అలా అందులోనే ప్రతి ఒక్కరు ఏదో ఒక సాంగ్ పాయింట్, ప్రతి ఒక్కరు సాంగ్ పాయింట్ ఉంటుంది, అందులో ఉంటాయి. లేకుండా బాబా దేవుడిని ప్రత్యేకంగా గుర్తించు. ప్రతి ఒక్కరు ఏదో పడతాడు, దాన్ని ఆడు పెంచుకుంటున్నాడా ఇంకేదైనా పెంచుకుంటున్నాడా అంటే బాగా భగవద్గీతలో మేనేజ్మెంట్ కోర్స్. నీలో ఆయన పెట్టిన సీట్ ఉంది, దాన్ని నువ్వు ప్రాబ్లం ఉపయోగించుకుంటున్నావా, పక్కన ఏమన్నా చూసి ఆడవాడు చాలా బాగున్నాడు కాబట్టి ఆడిని ఇంటిపేట్ చేస్తున్నావు. అది పరధర్మం, ఇది స్వధర్మం. స్వధర్మంలో చెడిపోతున్నటువంటి వాడికి వాడు ఈ మోక్ష మార్గంలోకి దైవ మార్గంలోకి వాడు సూటికి వెళ్ళిపోతాడు. వేరే కావాలనుకుంటే పరధర్మంలోకి వెళ్ళాలి. అది ఏదో ఒక జన్మలో డిసైడ్ చేసుకోవాల్సి వస్తుంది. మామూలు మన లైఫ్లో అంత పెద్ద పరీక్ష పెట్టి భగవంతుడు నువ్వు తేల్చుకోవాలి బట్టి అంత సీన్ మన దగ్గర ఉండదు. అదే ఏదో తెలుసు కాదు, వివేకానందరికి అలాగే ఉంటాయి ఆ పరీక్షలో. వివేకానందరికి అర్జునుడికి అనుకుంటే ఆ పరీక్షలో మనకుండవు. మనకి సీరియస్గా పడుచుకోవాలి, కానీ వాళ్ళకు ఉంటాయి. అదే కదా అమెరికాలో తింటే రోజుల్లో రోడ్డు మీద తిరుగుతుంటే నీతో నీ కొడుకుని కానాలంది, నీ ఇలాంటి కొడుకుని కానాలంది, నేను పెళ్లి చేసుకున్నాను. డబ్బులు లేవు ఆయన దగ్గర, అమెరికాలో ఆయనకు సపోర్ట్ లేదు. వెంటనే అమెరికన్ గర్లు వచ్చి అడిగిందంటే ఎంగేజ్లో అంటే ఇప్పుడైతే ఏమంటాడు, అవును నేను నాకు నా పెళ్లికి సోల్మేట్ నాతో కలిసి జీవిస్తానని జన్మంతా నాతో కలిసి జీవిస్తానని అంటాడు. కానీ బ్యాక్గ్రౌండ్లో డబ్బులు ఉంటాయి ఆవిడ దగ్గర. అది బ్యాక్గ్రౌండ్ ఆయన ఏమన్నాడు, నాలాంటి కొడుకు అనేది నేను నన్ను కొడుకే తీసుకోవచ్చు కదా అన్నాడు. నాలాంటి కొడుకు నన్ను పని చేసుకుని మనం సంవత్సరాలు చేసి నాలాంటి కొడుకు కాదు. అది షూరిటీ కాదు కదా, అది నేను నన్ను కొడుకే తీసుకోవచ్చు కదా అన్నాడు. అది స్వధర్మం. మిగతా మంచి పర్వాలే కదా, అడిగి కొడగొడు కొడుకే కోరలేదు కదా. అతిథి వాహనం ఉన్నావు, జగన్ ఉన్నావు, నాకు ఆ మార్గం చాలా ఇష్టం.
పెళ్లి చేసుకున్నావు కదా, పెళ్లి చేసుకుని మంచిగా ఉండవచ్చు, మా నీలాంటి పిల్లలు పెడతాను అని దానికి తప్పే, నాకు నీ తప్పలేదు, అది యాక్సెప్ట్ చేయలేదు. అది స్వతంత్రం. అలాగా రెండింటి మధ్య డిసైడ్ చేసుకోవడానికి ఎప్పుడు వస్తుంది లైఫ్లో, ఏదో ఒక లైఫ్లో వస్తుంది. అదేదో మనకు తెలియదు. అక్కడ చాలా సాక్రిఫైస్ అవసరం అవుతాయి. అక్కడ మన బుద్ధిలోడు అంతే కదా, రాజీవ్ కావాలా న్యాసం కావాలంటే అభివృద్ధిలో అది ఏర్పడేది. దాని గురించి మరి రక్తపాతం చేసిన వాళ్ళు లేదు, రాజధాని గురించి రక్తపాతం చేసిన వాళ్ళు లేదు. ఇది కూడా దానే అయిపోయింది. కానీ అందులో 1000 లక్ష మంది ఒకటి అలాంటి మిగతా 99,999 మంది ఇది కాదమ్మా అంటారు. మాస్టర్ గారు టూ స్పిరిచువల్స్, మిగతా లాగా హాఫ్ కాదు. మిగతా పిల్లలు హాఫ్ అండి, హాఫ్ కూడా కాదని తెలియదు నాకు నిజం చెప్పాలి. వాళ్ళకి పిల్లలు కావాలి, ఆస్తులు కావాలి, సంపదలు కావాలి, పరివారం కావాలి, కంఫర్ట్స్ కావాలి, మన నెక్స్ట్ వాడికి అన్ని అందించాలి. ఆ విధంగా సంసారం అంతా అది. ఆ సన్యాసం ఏమంటుంది ఆశ్రమాల్లో అంత సంసారమే. సన్యాసం బట్టలోనే ఉంటుంది. ఆ పీఠం అంత పెట్టి జెండా వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ వాళ్ళ మేనేజర్లు, ఐటీ వాళ్ళు, పోలీస్ ఆఫీసర్లు, వీళ్ళు వాళ్ళతో లావాదేవీలు, వాళ్ళ సంబంధాలు, ఇంటి పైసలు తయారు చేయాలి, ఆ సెట్ల కొనాలి, ఎట్లా కూడా పెట్టాలి, ఏం చేయాలి, ఇంతదే ఉంటుంది లోపల. లోపల మీకు ఏం జ్ఞానాలు సాధన ఏముండవు, అంత అభిషేకం. కూర్చుని ఆ గంట 2 గంటలు 3 గంటల భజన, ఆ 3 గంటలు లెక్చర్ అయిపోయిన లోపల నుంచి ఇదే ఉంటుంది. మీకేముంటుంది? మొత్తం అంతా వ్యవహారం ఉంటుంది. ఆ 3 గంటల మనకి ఏమైతే తెచ్చుకుంటాం. అంటే అభిశ్వాసం అనే ఆళ్ళు కాదు. ఆ చెప్పిన మంచి పాటలు ఏమైనా ఉంటే ఆ మంచి పాట విని ఆచరణలో పెట్టుకుంటే మనం బెనిఫిట్ పొందా, బాగా బెనిఫిట్ పొందా ఏమో అంత సంవత్సరాలు మాస్టర్ అది కాదు. అదే 2 దర్శనాలు మాస్టర్ గారు ఒకటే వెళ్తే బయటికి వెళ్ళిపోవడం. శ్రీకృష్ణ పోల్సే భయా మీడియా ఉండదు. అందుకే మాస్టర్ ఎక్కడ చాలా కష్టం. టెంపరేషన్స్ అవి ఉండవు కదా, టెంపరేషన్స్ ఏముండవు, ఎక్స్పెక్టేషన్స్ ఏముండవు, ప్రామిస్లు ఏముండవు, హామీలు ఏముండవు. వచ్చినట్టుగా యాక్సెప్ట్ చేయాలా, దానికి కంప్లైంట్ లేదు, చేసినాడు పట్టించుకోండి. అన్ని మాస్టర్ పుస్తకాలు ఎక్కడ చాలా కష్టం. లైఫ్లో దిగుతున్న కొద్ది దాంట్లో ఉండే కంఫర్ట్ తెలుస్తుంది, దిక్కపోతే తెలియదు. కష్టాలు దుఃఖాలు కావు అంటే దాని మీద ట్రై చేయాలి. కష్టాన్ని దుఃఖం లేదులోకి వెళ్ళిపోవాలి. ప్రతి కష్టం కూడా దుఃఖానికి కారణం కాదు అని తెలియాలంటే చిన్న విషయం. తీకుడితే దిక్కుమా వరస తీకుడి దగ్గరికి వెళ్ళి రాత్రి ఏ పని అయిపోతున్నప్పుడు కారులో 4 ఉండేది, అది మూసేస్తున్నప్పుడు మన నిద్ర వస్తున్నప్పుడు ఎక్కడ సీట్లో ముగ్గురు కూర్చుని ముగ్గురు కూర్చుని డ్రైవర్ ఉన్నాడు, డ్రైవర్ ఉన్నారు. రాత్రి 12 గంటలు అయింది అనుకున్నాం. ఇప్పుడు కాలేదు, పూర్ణ టీ కొట్టి వాడు మూసేపోతున్నాడు. ఆగరా బాబు అంటాడు. ఏం కావాలి సార్ అన్నాడు. టీ అంటే ఎవరా బాబు అన్నాడు. లేదు సార్ ఒకే టీ సార్. అది ఎవరికి ఇవ్వాలి? అది ఎవరికి ఇవ్వాలి? ఇస్తాయండి మాస్టర్ ఉంటాడు సార్, అయ్యారికి ఏమంటారు అంటాడు. మాస్టర్ ఉంటాడు, వాడి ప్రివిలేజ్ తాగుతాడు, వీడికి ఎవరికి తీరు గుర్తిస్తాడు. సేవలు తాగుతున్నారు, 4 రోజులు అవుతున్నారు. సేవలు కావాలి, అది 5 కావాలన్నారు. లేదా అయిపోయి పెట్టిలో ఒక సేవ అప్పుడు ఇల్లు చేసిన ఇప్పుడు ఎవరు కొనుక్కోలేదు. నచ్చినట్టు అందరూ సేవలు కొనుక్కున్నాడు. సేవ పెట్టి కాదు తెలుసా మీకు? ఇప్పుడు ఉన్నట్టు లేదా? సిగరెట్ చేయట్లేదు ఇలా అప్పుడు సిగరెట్ ఒకసారి ఒక సిగరెట్ ఉండేది పెట్టులో. ఈరోజు స్టాక్ లేదా వదిలించండి. ఇవాళ మన ఖాతాన్ని ఏం చేయాలి? అదే దుఃఖంగా మారిపోతుంది. చెత్త ఎగ్జాంపుల్ చెప్తాను సార్, అదే దుఃఖంగా మారిపోతుంది.
కష్టం దుఃఖం అన్ని కష్టాలు దుఃఖాలు రాదు, అన్ని కష్టాలు దుఃఖం కాదంటే అది ఎక్కేయాలి, ఇమీడియట్గా కూడా ఎక్కేయాలి. ఎక్కేసి ఏదైనా కష్టం చేసినప్పుడు అమ్మ దుఃఖంగా మారిపోతారు జాతకంలో చెప్పి అక్కడ కాష్టం బుర్రపాలి, దాన్ని మనం ఇచ్చుకోలేము. బుర్రను అట్లా మోల్డ్ చేయాలి, అలా ప్రోగ్రామ్ చేయాలి. ప్రోగ్రామింగ్ అంటారు, బుర్రను అట్లా ప్రోగ్రామింగ్ చేయాలి. కష్టం రాగానే అమ్మ దుఃఖంలో వెళ్ళిపోకమ్మా నేను చూస్తాను సంగతి చెప్పి నేను చెప్పాలి. దానికే మనం రోజు సపరేట్ అయిపోతుండాలి. నీకు కష్టం నాగానే అమ్మ మనతో కష్టం కష్టమైన అమ్మాయిని నేను దుఃఖంలో తీసుకెళ్ళిపోకమ్మా ఆధారం నేను సంగతి చూస్తా అని చెప్పేసి ముందు ఆ రిమైండ్ అనేటటువంటి లోపలికి చూడడం మొదలు పెడితే అది స్టార్ట్ అయిపోద్ది. ఆటో ఇంజిన్ అయితే స్టార్ట్ అయిపోయి అది ఆగిపోతుంది. అది చేయడం అభ్యాసం చేయాలి. లైఫ్ అంతా మారిపోతుంది. ఒక సెంటెన్స్ చాలు. వీటిలన్నింటినీ కూడా సమానంగా తీసుకునేటటువంటి స్టేజ్ ముందు రిమైండర్ ముందు లోపలికి రావాలి. మనకి కష్టమే గుర్తు వస్తుంది. సొల్యూషన్ కోసం మైండ్ పనిచేయదు కదా. ఏదైనా జరిగితే అప్పుడు జరిగిపోయింది అని చెప్పి ఇంకా పీకొంటారు తప్పిస్తే పెళ్లి జరిగింది జరగకుండా అంటే ఏం చేయాలి, ఈ దినం జరిగింది, ఇక్కడ మన తాలూకు పార్ట్ ఎంత ఉంది, మన చేసే పట్టుడు ఎంత ఉంది, అవగాహన ఎంత ఉంది అని ఆ నడపకి వెళ్తే వెళ్ళాలి కదా. సెకండ్ సెవెన్ థర్డ్ సెవెన్ వెళ్తుంది, ముందు వెళ్ళదు. ఇమీడియట్గా నువ్వు తీయేసుకోండి లోపు మైండ్ తీసుకుందంటే కష్టంగా. అదే కదా మనసుకి అందుకోవడం చెప్పారు కష్టం. అది కష్టం మనసుకి అందుకుంది అంటే దుఃఖమైంది. మనసుకి అంటుకోనే కూడదు దాన్ని. అందుకే ఫ్రెండ్స్ అందరూ బాగా సీరియస్ ఉంటే బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటే ఆ బాగా చెప్పిన తర్వాత అంతా వెళ్ళేసిన తర్వాత ఫ్లైట్ తీసుకుంటాం. చాలా ఫ్రెండ్స్ మీకు ఉండాలి. చాలా బాగా చెప్తాడు, ఇంట్లో చాలా బాగా చెప్తాడు. ఎందుకు చెప్పిన తర్వాత సరే ఫ్లైట్ తీసుకుంటాడు, బాగా ఫ్లైట్ తీసుకుంటాడు. అంటే అలాంటి ఫ్రెండ్స్ ఉండాలి. ఫ్లైట్ తీసుకుంటే అట్లా బుద్ధి కష్టమని చెప్తాడు. లైట్ తీసుకోవాలి, లైట్ తీసుకోవాలంటే మైండ్ దాకా రానిపోకండి. లైట్ తీసుకుంటే మైండ్ దాకా తీసుకువద్దానండి. తర్వాత సొల్యూషన్ ఆలోచిస్తాను తర్వాత. లైట్ తీసుకోవాలి పాపర్ అంటే అర్థం తెలుసా, వాడు ఈ విల్ టు టేక్ ఇట్ ఇన్ ఇన్సైడ్ మోర్ డీప్. మోర్ డీప్ అంటే ఊపిరి దిగిపోయినట్టే. లోపల తీసుకున్నాడంటే ఆ ఊపిరి దిగిపోయింటే ఇక్కడ లైట్ తీసుకోవడం అదేంటి ప్రాబ్లం ఉదయం కాదు. లైట్ తీసుకోవాలంటే అక్కడ ఆగిపోకండి, ముందు అక్కడ ఆగిపోకండి. తర్వాత సొల్యూషన్ తర్వాత ఆలోచించాలి. అక్కడ సొల్యూషన్ ఈజీగా వస్తుంది. కాదు అక్కడ ప్రాబ్లమ్స్ ఏంటంటే కొన్ని సాక్రిఫైస్ అవసరం అవుతాయి, కొన్ని కాంప్రమైజ్ అవసరం అవుతాయి, కొన్ని బొమ్మలు తీసేసుకోవాల్సి వస్తుంది. దానికి ఇష్టం ఉండదు. ముందు చెప్పాయి కదా, డబ్బులు అప్పులు అయిపోతున్నాయంటే అప్పులు అవ్వకుండా డబ్బులు ఎక్కువ సంపాదన చేయడానికి ఏం చేయాలో చేయరు, ఉన్నదాంతో అడ్జస్ట్ కాదు. అందుకు బాధపడతారు మనుషులు. డబ్బులు ఎక్కువ కావాలంటే రెండే రెండు ఉంటాయి, ఖర్చు తగ్గించుకోవాలి, లేకపోతే ఇన్కమ్ పెంచుకోవాలి. ఇన్కమ్ పెంచుకోవడానికి కష్టపడరు, ఉత్తినే ఇన్కమ్ పెరిగిపోవాలి. ఎందుకు ఇన్కమ్ పెరగాలి? పక్కన పెరిగిందిగా, నాకు ఎందుకు పెరగట్లేదు. పక్కలకి ఇల్లుగా నాకు ఇల్లు లేదంటే లేదు, ఇది ఫ్యాక్ట్. అది ఇల్లు కాబట్టి ఏం చేయాలో చేయాలి. అప్పు చేసిన ఇల్లు కట్టుకోవాలనుకుంటే అప్పు చేయలేదు తెలియదు కదా. అప్పు చేయడానికి సొల్యూషన్ కావాలి కదా. అప్పు చేయాలంటే ఏదో కావాలి కదా. కారు కొనుక్కుంటే బాగుంటుంది, తెలుస్తుంది. కారు పెద్దగా ఈఎంఐ కట్టడానికి ఇన్కమ్ కావాలి కదా. అదే వస్తుంది తర్వాత పక్కన కొనుక్కుంటే రాలేదానికి నాకు ఇది రాదండి. పక్కన కారు కొనుక్కున్నాడు కదా, నాడికి వచ్చి నాకు ఇది రాదండి, నీకు రాదు, అడిగి వచ్చింది నాకు దానికి రాదు. నాకేమీ లాజిక్ దానికే ఉండదు. అర్థమవుతుందా? రెండు చేయరు. ఖర్చు తగ్గించుకోరు, ఇన్కమ్ పెంచుకోరు. ఖర్చు తగ్గించుకోవాలంటే కంఫర్ట్ పోతాడు. ఇన్కమ్ ఎందుకు పెంచుకోవాలంటే కష్టపడరు. కష్టపడాలంటే అది ఇష్టం కష్టపడతారు. ఎలా కష్టపడితే వాళ్ళ ఇష్టం వచ్చేలాగా డబ్బులు రావాలి. ఎట్లా వస్తాయి?
రావు కదా. అవన్నీ మాస్టర్ గారు స్పిరిచువల్ లాంగ్వేజ్ లో డీల్ చేస్తారు. ఆయన పెద్ద మాస్టర్. ఈ అందరినీ అందుకే నేను క్రియాదేవ క్లాసులో పోను. చాలా చాలా ఎందుకంటే ఆ చిన్నపిల్లలు ఉన్నట్టుగా ఉంటాయి. గాలి పోగే చెప్తారు అందరూ. ఆయన దాంట్లో డెప్త్ ఉండదు. మళ్ళీ నెక్స్ట్ టైం మామూలు మనుషులు డెప్త్ వీటిలో ఉంటుంది. కర్మనాయ పదాలు మీరు ఫిలసాఫీ తెలిస్తే ఫిలసాఫీలా ఉంటుంది. అది సాధారణ ప్రశ్న అంటే పిల్లలకు చెప్పలేక బ్రహ్మాండం చెప్పచ్చు. అది చెప్పారు మీరు కర్మనం ఏం చెప్పకూడదు. టెక్నికల్ కూడా ఉపయోగించాలి. పిల్లలు చెప్పండి దాన్ని బ్యాక్గ్రౌండ్ చెప్పాలి. టెక్నికల్ కూడా ఉపయోగించుకోండి. ఈ తిన్నా చెప్పారు సుధారణ ప్రశ్న కర్మంతాలు కర్తవ్య నిర్వహణ ఆ టెక్నికల్ ఉపయోగించుకోండి. ఉపయోగించుకు చెప్పాలి. మార్చుకో ఈజీ మార్చుకో. రోజు చదువుకున్నట్లు మార్చుకోవచ్చండి. అంటే మీరు ముందు ఆ పోస్ట్ ఆఫీస్ లాస్ట్ వీక్ చెప్పాను మీకు. ఆ పోస్టల్ డిపార్ట్మెంట్లో డబ్బులు పడతారు కదా జిల్లాల వారీగా లేకపోతే వీధుల వారీగా. మీరు ముందు ఆ కంపార్ట్మెంట్స్ బొడ్లో ముందు కట్టుకోవాలి. టెక్నిక్ అది వినదన్నట్టుగా మీరు ఆ కంపార్ట్మెంట్ చూసేయగలరు. దానికి దీన్ని కూడా యాడ్ చేసుకోవాలి. చేయాలి. ఆ కంపార్ట్మెంట్ పడేయాలి. ముందు కంపార్ట్మెంట్ తయారు చేసుకోవాలి. ఈ సబ్జెక్ట్ అక్కడ లింక్ చేసుకోవాలి, అక్కడ లింక్ చేసుకోవాలి. కరెక్ట్ చేసుకుని ఎగ్జాంపుల్స్ ఆ రకంగా చెప్తున్నటువంటి మోటివేషన్ తీసుకున్నారు. స్పిరిచువాలిటీని కూడా లింక్ చేసుకుని బోర్డు మంది తయారయ్యారు. అసలు భగవద్గీత మీద ఎంతమంది చెప్తున్నారు ఇవాళ. బుక్స్ ఉన్నాయి భగవద్గీత మేనేజ్మెంట్ బుక్స్ ఉన్నాయి. భగవద్గీత వరల్డ్లో చాలా రకాలుగా చాలా డైమెన్షన్స్లో డీల్ చేస్తున్నారు. యాక్చువల్ ఆ రోజుల్లో చేస్తారు. ఇది మేనేజ్మెంట్ కోసం చేయలేదండి. లైఫ్లో సాధన కోసం చేశారు. ఇందులో నా 10 పేజీలు 56 కోర్సులు చేయించండి. ఇందులో 10 పేజీలు పెడితే 56 కోర్సులు చేయొచ్చు. భారతంలో కథని పెడితే మీరు విజయ చక్రవర్తి చేశారంటే ఒక 1000 కోర్సులు చేయొచ్చు. అందుకని బాగా కథ తీసుకుంటాం. ఆ కథని మీరు ఇంప్లిమెంట్ చేయడం చేద్దాం. స్టూడెంట్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయడం చేద్దాం. అంటే వాడి ఏజ్ గ్రూప్లో దాన్ని తీసుకెళ్ళి చేద్దామంటే మీరు వాడి ప్రాబ్లంలో మీరు దూరాలి. స్టూడెంట్ ప్రాబ్లంలో మీరు దూరాలి. వాడి డే ప్రాబ్లమ్ దూరాలి. వాడు స్టూడెంట్ ఎలా ప్రాబ్లమ్స్ చేశారు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కాన్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, రాయల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, క్రిమినల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. చిన్న చదివించారు ప్రతి వాడికి. ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఫ్రెండ్స్తో ప్రాబ్లం ఉంటుంది, ఏదో చేశాను ఉంటుంది. వాటికి హీరోయిజం ఉంటుంది. పిల్లలు ఉంటారు కొంతమంది. అబ్దుల్ కలాం హీరోగా తీసుకుంటారు పిల్లలు. కొంతమంది ఐన్స్టీన్ హీరోగా తీసుకుంటారు. కొంతమంది చాలా రేరుగా ఉంటారు. రాముడు అర్జునుడు హీరోగా తీసుకున్నారు. రేరుగా ఉంటారు. మన మిగతా వాళ్ళందరూ కొంతమంది చిరంజీవి హీరోగా తీసుకుంటారు. కొంతమంది ఏమో పవన్ కళ్యాణ్ హీరోగా తీసుకుంటారు. కొంతమంది ఈ మాఫియా వాళ్ళు హీరోగా తీసుకుంటారు. కాలం తీసేసి బాగా డబ్బులు సంపాదించుకుంటారు కదా కూర్చుని అప్పుడంగా. అంటే ఏంటి చదవకుండా కొంతమంది. మీ స్కూల్ వరకు లేదు సార్. 13 years నుంచి 19 years వరకు ఉన్నటువంటి ఏజ్ గ్రూప్ యొక్క ఆలోచన ఒకటి వేరు. ఎవరికైనా ఇదేనండి. ఇది లేదు. అయ్యే ఎవరికైనా ఇదే ప్రాబ్లమ్స్. 13 బిలో స్కూల్ ఏజ్ వచ్చేటప్పుడు వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ కానీ ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. 13 to 19 మధ్యన వచ్చేసరికి ఇంటర్ డిగ్రీలో మాత్రం మీరు చెప్పేటట్టుగా ఆ ఏజ్లో చాలా అదే వాళ్ళకి ఒకటే గుర్తండి. ఎప్పటికైనా కూడా 1,00,000 మందిలో 2-3 ఉంటారండి. ఇండివిజువల్గా ఉన్నవాళ్ళు ప్రపంచంలో ఎవరికి సంబంధం లేకుండా వాళ్ళలాగే ఉండేటటువంటి వాళ్ళు 1,00,000 మంది అభివృద్ధి ఉంటారు. మిగతా అందరికీ ఎవరో ఒకటి ఫాలో అవుతారండి. ఇది బేసిక్ థియరీ. అక్కడ రూట్లో రావాలి. ప్రపంచంలో ఎప్పుడైనా సరే తన ఆలోచన, తన ఫుడ్, తన హ్యాబిట్స్, తన యాంబిషన్స్, తన గోల్స్ అన్నీ తనకు మాత్రమే పెట్టుకునేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు.
వాళ్ళని ప్రపంచం అక్కడ చూస్తున్నారు. వాళ్ళకి ఎవరు ఇన్స్పిరేషన్ ఉండరు. తర్వాత పెద్ద వాళ్ళు ఎవరు చెప్తారు వాళ్ళు ఇన్స్పిరేషన్. వాళ్ళని స్వయంభూ అంటారు. వాళ్ళందరూ వాళ్ళ లోపల చేస్తున్నారు చేస్తారు. పైన చేసిందని పెద్దగా పట్టించుకోరు. మిగతా అందరికీ ఎవరో ఒకరు రోడ్డు మోడల్ ఉంటారు. తెలిసేది ఏదో వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ తాత, వాళ్ళ మామ, వాళ్ళ ఫ్రెండ్, ఒక్కొక్కడు అమెరికాలో ఉన్నాడు, డాక్టర్, ఇంజనీర్, ఎవడో ఒకటి చూస్తే ఆడి మీద ఇన్స్పైర్ అవుతాడు. మీరు ఏం చెప్పినా ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా ఉంటుంది మనుషుల మీద. అది మెయిన్ ఫ్యాక్టర్. అదవుతుంది మీకు. ఇది కూడా 4 మంది క్లాసులో ఇంజనీరింగ్ అనండి, మెడిసిన్ అనండి, 5వ క్లాస్ 3వ క్లాస్ అనండి, ఎందుకు ఈ గ్రూప్ లో ఫ్రెండ్స్ అవుతారు? ఈ గ్రూప్ పక్క గ్రూప్ ఎందుకు కలవరు? అదవుతుంది మీకు. పెద్ద ఒక ఫ్యామిలీస్ అనుకుందాం. మీ ఫ్యామిలీ మీరు కొంతమంది ఎందుకు కలుగుతారు, మీతో ఎందుకు కలవరు? ఇది గ్రూప్ పెద్ద స్పిరిచువల్ గ్రూప్ అనుకుందాం. అందరూ ఆ పెద్ద స్పిరిచువల్ గ్రూప్ ఇంతమంది ఎందుకు కలుస్తారు, మీతో ఎందుకు కలవరు? సో ఇది ఎంత హై లెవెల్ తీసుకున్నా కూడా ఆ మైండ్ ఎటుపక్క అటాడ్ అవుతుంది అనేటువంటిది పాయింట్ ఎప్పుడు ఉంటుంది. అందులో కొన్ని నెగిటివ్ ఉంటాయి, కొన్ని పాజిటివ్ ఉంటాయి, కొన్ని ఫాల్స్ పాజిటివ్ ఉంటాయి, కొన్ని ఫాల్స్ నెగిటివ్ ఉంటాయి. చాలా రకాల చేంజెస్ ఉంటాయి. ఎవరన్నా రోల్ మోడల్గా తీసుకుంటున్నాడు పైన వాళ్ళు కూడా తెలియకపోవచ్చు వాడు రోల్ మోడల్ తీసుకుంటున్నట్టు. బాగా ఉన్నాడు, మొమ్మడ బాగా ఉన్నాడు. ఆయన రామరావు అదే సినిమా చూశాడు, చూసి సినిమాటి కానీ బాధ్యతగా మారిపోయాడు. రామశ్రీ అందరూ చూస్తుంటారు, అందరూ బాధ్యతగా మారిపోయాడు. నా చిన్నప్పుడు నేను జై జవాన్ జై కిసాన్ సినిమా చూశాను. పుకార్ మనోసుకున్నాను. నేను 1 month ఇండియన్ నేవీలో ఉన్నాను. నేను ఎస్ 1 month ఇండియన్ నేవీలో ఉన్నాను. చాలా గొప్ప సినిమా. 1 month ఇండియన్ నేవీ దానికి వచ్చి వెళ్ళిపోయాను. మన 18 years లో 2000 సెలక్షన్స్ లో నాకు సెలెక్ట్ చేశారు నేవీకి. నవ్వుగా నేను ఒకటి సినిమా నాకు ఉపకార్ సినిమా మనోజ్ కుమార్ ఎప్పుడు అప్పటికి నాకు ఆయన ఫేవరెట్ హీరో. ఆ సినిమా ఎన్ని కోట్ల మంది లక్షల మంది ఇప్పుడు ఎంతమంది ఇన్స్పైర్ అయిపోయి ఇండియన్ వెళ్ళిపోయేటారు సినిమా చూసి. ఏం చేద్దాం నీకంటే సినిమా హీరోస్ కూడా అందరికీ అందరూ రోల్ మోడల్స్ కాదు. ఆ హీరో వేసిన పాత్రలు కూడా ఆ హీరోకి ఫ్యాన్ ఫాలోయింగ్ అయినప్పుడు కూడా ఆ హీరో వేసిన రథ పాత్ర ఏదో కొంతమందికి ఫాలోయింగ్ ఉంటుంది, ఆ హీరో వేసిన మంచి పాత్ర ఏదో కొంతమందికి ఫాలోయింగ్ ఉంటుంది. అక్కడ కూడా మారిపోతారు. ఇదే చిరంజీవి, పవన్ కళ్యాణ్ అని వీళ్ళు ఫ్యాన్స్ అయినప్పుడు కూడా అన్ని చిరంజీవి సినిమాలు చూసి ఫాలో అయిపోవాలి. ఠాగూర్ సినిమా చూసి చిరంజీవి ఫాలో అవరు. ఆ జేబు దొంగ చెత్త సినిమా చూసి ఫాలో అవుతారు చిరంజీవి. అదవుతుందా? అంతేగాని చిరంజీవి తనకు ఠాగూర్ సినిమా చూసి ఫాలో అయిపోతారండి. అక్కడ కూడా మారిపోతూ ఉంటారు. అక్కడ అడ్రస్ చేయాలి. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు కాదు ఎవరు సార్. అది మెయిన్ రూట్ అక్కడ ఉంటుంది. ఆ ఏజ్ గ్రూప్ ఒక టీనేజ్ కన్ఫ్యూజన్, టీనేజ్ ఎమోషన్స్ చాలా ఇంబ్యాలెన్స్ గా ఉన్నాయండి. ఇది దాన్ని ఒకటే గుర్తండి. అది పెద్ద ఏమీ లేదు. ఫస్ట్ ఫ్యామిలీతో మొదలు. 100% ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తుంది. జీన్స్ అవే కదా. ఫ్యామిలీ పెద్ద బేస్ అండి. ఫ్యామిలీ పెద్ద బేస్. జీన్స్ వాళ్ళకి వెళ్తే వేరే సైన్స్ మారిపోతుంది కానీ జీన్స్ వాళ్ళతో మనం డీల్ చేయలేము. జీన్స్ వాళ్ళకి వెళ్తే అది మొత్తం ఆకాశనాటు ఉంటుంది, అందుకో పోలేం. కానీ ఫ్యామిలీ ప్లేస్ మేజర్ రూల్. ఎందుకంటే అక్కడే టైం పెడతారు. నెంబర్ 2 ఫ్రెండ్స్ అని అంటారు అందరూ. ఆ తెలియ తప్పు. అది చెప్తాను నేను. ఎందుకు తప్పు అంటే వీడి బాడీ ఎందుకు ఫ్రెండ్గా కోరుకుంటాడు, ఈ పక్కన ఎందుకు ఫ్రెండ్ కోరుకోవట్లా. మాకు పెద్ద క్లాస్లో 30 మంది పిల్లలు ఉంటారు. నేను ఎప్పుడు అలా గ్రూప్ చేసి టీచర్ నేను చెప్తాను. వాళ్ళకి ఎక్కదు టీచర్లు కూడా. అక్కడ 3 గ్రూప్స్ అవును. ఏం చేసినా క్లాస్ అయిపోగా నేను అక్కడ ఎందుకు వెళ్ళిపోతానండి. మీరు భాగవత లెక్చర్ వెళ్ళారు. ఆ లెక్చర్లో 10 మంది ఉన్నారు. ఎవరో పెద్ద లెక్చర్ ఇచ్చారు. అవగానే మీరు ఎవరు కలుస్తారండి? మీరు అవగానే లెక్చర్ అయిపోయిన తర్వాత డిస్పర్స్ అయిపోగానే మళ్ళీ మీరు ఎవరు కలుస్తారు? మామూలు అంటే రాజేది బాగుందా అని కలుస్తారు. మీరు పక్కన ఎందుకు కలరు? ఎందుకు వెళ్ళరు? అట్లా ఇక్కడ ఎవడో ఉన్నాడు అనుకోండి, ఆ గ్రూప్ అంతా ఎక్కడెక్కడ సీట్లు వేరు సీట్లు పెట్టినా ఆ లెక్చర్ అయిపోగానే మళ్ళీ ఆ గ్రూప్ అంతా వెతికెళ్ళిపోతాడు.
పెళ్ళిలో చూడండి, ఎక్కడా చూడండి వేస్తాం. ఎనీ మాస్ గ్రూప్ ఉన్నప్పుడు చూడండి ఖచ్చితంగా టక 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 కామాలు దగ్గరికి బ్రాహ్మణ దగ్గరికి కమ్యూనిటీ వయసు దగ్గరికి అలాగే విడిపోతారు. పార్టీలు వస్తే పార్టీలతో విడిపోతారు. ఎట్లా వాళ్ళు ఆ గ్రూప్ కావడానికి ఏ బ్యాక్గ్రౌండ్ ఆ బ్యాక్గ్రౌండ్ విడిపోతాయి. టక్కగా ఏ గుడి గుడి పక్షులు వెళ్ళిపోతాయండి. అది ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉండదు. మీరు ఎంతసేపు ఈ మేనేజ్మెంట్ కోసం అందరూ అక్కడ చెప్తారు, తప్పది. బేసిక్గా మిస్టేక్. ఒకే ఫాదర్ పిల్లలు, ఒకే ఫాదర్ మదర్ పిల్లలు అన్నదమ్ములు ఉంటారండి. అదే అట్మాస్ఫియర్. ఇద్దరు డిఫరెంట్గా ఎత్తుకుంటారండి. అదే పెరిగిన వాతావరణం కదా, అదే టీచర్ కదా, ఇక్కడ అదే పిల్లలు కదా. ఆ టీచర్ ఒకే క్లాస్ చెప్తారు, 2 రకాల క్లాసులు చెప్పరు కదా. ఎందుకు 2 రకాలైన పిల్లలు ఉంటాయి? అట్మాస్ఫియర్ ఎక్కువ పార్ట్ ప్లే చేస్తుంది అనుకుంటే ఎందుకు ఈ పిల్లలందరూ ఒకలాగా ఎత్తుకుంటారు? అక్క చెల్లి ఒకలాగా ఎత్తుకుంటారు, అన్నదమ్ములు ఒకలాగా ఎత్తుకుంటారు. ఎందుకు పోవాలనుకుంటారు? అదే బ్లడ్, అదే నాన్న, అదే అమ్మ, అదే ఫ్యామిలీ కదా. ఎందుకు అందరికీ పడదు? ఎన్విరాన్మెంట్ వల్ల వస్తుందనేటటువంటిది చాలా తక్కువ పర్సంటేజ్ అండి. ఏ గూటి పక్షి ఆ గూటికే వెళ్తుంది, ఇంకో గూటికి వెళ్ళదు. కొంతసేపు అందరికి కలగట్టి కూర్చోబెట్టి అందరితో మీరు ఓంకారం చేయించిన, గాయత్రి చేయించిన, ఇవన్నీ చేయండి. అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ పక్షి ఆ గూటికే వెళ్తుంది. అక్కడ చేంజ్ గురించి మాట్లాడుతుంది ఎవరు? ఇక్కడ చేంజ్ గురించి మాట్లాడితే పర్సనల్ మేనేజ్మెంట్ కోర్సెస్ అది వర్కౌట్ కావు. ఒక లెవెల్ దాకా వర్కౌట్ అవుతాయి. అంటే సర్ఫేస్ లెవెల్లో వర్కౌట్ అవుతాయి. లోపు దూరం ఇది ఇక్కడ మారాలి, ఇక్కడ మారాలి. ఏం పెంచుకోవాలో చెప్తారు అక్కడ, ఇక్కడ ఏం తెంచుకోవాలో చెప్తారు. అందులో మీరు ఏం పెంచుకోవాలో చెప్తారు కాదు, ఏం తెంచుకోవాలో చెప్తారు. మీరు తెచ్చుకుంటే తప్ప అది కొత్తవి రావు. ప్లేస్ ఎక్కడ ఉంటుందో నోట్లో ప్లేస్. అందుకే ప్రజలు ఎగ్జామ్లు ఏం చెప్తారంటే ఏదైనా నేర్చుకునే ముందు బ్లాక్ బోర్డ్ మొత్తం తుడిచేయమంటారు. ఆ టీచరు అది రాసి పెడతారు కదా, మొత్తం టీచర్ కొత్తగా రాగానే మొత్తం తుడుచుకుని తను చెప్పేదాన్ని రాస్తాడు. అట్లాగే ఏదైనా అందుకే ఈ సబ్జెక్ట్స్ నేర్చుకునే సబ్జెక్ట్స్ ఉన్నాయే అవి బడ్డీలు కాకూడదు అంటారు. భాగవతం కూడా నా పార్టీ భాగవతం చదువుతున్నా, భారతం చదువుతున్నా, కొత్తగా బుక్స్ అవుతున్నా, నోట్స్ అవుతున్నా, అవి ఉన్నట్లే అప్పటికే బడ్డీ అయిపోయింది మైండ్. ఆ బడ్డీ అయిపోయిన దాన్ని ఏదైనా ఇవేం తగ్గిస్తే ఉపయోగం తప్ప ఇది కూడా యాడ్ కాకూడదు అంటారు. అదే నాకు అసలే మైండ్ బడ్డీ అయిపోయింది. చాలా ఇన్ఫర్మేషన్ ఉంది నా దగ్గర, ఇప్పటికే ఉన్న ఇన్ఫర్మేషన్ ఎక్కువ. దాన్ని ఇంకొంచెం యాడ్ చేస్తే ఇంకొంచెం కాంప్లికేట్ అవుతుంది. అందువల్ల ఏదైనా కొత్త నేర్చుకున్నామంటే అది కొంత గొప్ప వదలగొట్టాలి, కొంత బూజు వదలగొట్టాలి. డిలీట్ అయిపోవాలి. మనం చేస్తే అవ్వాలి, అది అయిపోవాలి ఆటోమేటిక్గా. మనం చేస్తే ఎంతవరకు అవుతుంది సార్ అది? అది మనం వదిలిపెట్టి పోవాలి. మనం అట్లా వదిలిపెట్టలేము. అంటే ఒక 5 లక్షల యాక్టివ్ న్యూరాన్లు ఉంటాయి మన బ్రెయిన్ అని చెప్తా ఉన్నాం. వాటిలో ఏంటంటే మనం ఎక్కువగా రీలర్న్ చేసినప్పుడు ఏంటంటే వాటిలో ఎక్కువగా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం అవుతాం. మనం గుర్తు వేసుకున్నట్టు మళ్ళీ లైఫ్ ప్యాసివ్గా మారిపోయి వెళ్ళిపోతా ఉంటాం అని చెప్తా ఉంటాం. అదే మనం ఏం చెప్తామంటే అక్కర్లేదు అది దీనికి. అందుకే ఇక్కడ అదే ఇది ఎందుకు ఎక్కువ అంటే సింపుల్గా చెప్పారు మాస్టర్ గారు. భగవంతుడి స్మరణ ఉంటే నువ్వు అక్కడ ఉండవని చెప్తారు, నువ్వు అక్కడ ఉంటే అక్కడ ఉండని చెప్తారు. అది పిల్లకి అక్కడ చెప్తే అక్కడ పాఠం అక్కడ ఉంటే నీ ఊళ్ళో నువ్వు ఉండవరా అని చెప్పాలి. అర్థమవుతుంది. క్లాస్ చెప్పేటప్పుడు చెప్పే టీచరు చెప్పే పాఠం నీ ఊళ్ళో ఉంటే నువ్వు ఉండవు. నువ్వు ఉన్నావు అనుకో, బాహుబలి సినిమా బాగుందా, క్రికెట్ టీం ఎలా అయింది, ఎవరు నెగ్గారు, ఎవరు పేరు, సాయంకాలం ఏ పిచ్చి పని చేయాలి, ఎవరు ఎక్కడికి వెళ్ళాలి, అంతా నువ్వు ఉంటే అవన్నీ ఉంటాయి. అదే నువ్వు పాఠం అర్థం చేసుకోవడం నువ్వు ఉన్నావు అనుకో, అక్కడే ఉన్నావు అనుకో, మనం ఉన్నాక పాఠం ఒకటే ఉంటుంది, ఖచ్చితంగా బుర్రలో ఎక్కుతుంది. అలా భగవంతుడు స్నానం గురించి చెప్పకూడదు, అది చెప్పాలి. అరే మంచి అయిపోతే ఐడెంటిఫై అయిపోవాలి, భగవంతుడితో ఐడెంటిఫై అవ్వాలంట. స్టూడెంట్ ఎవరితో ఐడెంటిఫై అవ్వాలి? టీచర్తో, టీచర్ చెప్పే పాఠంతో ఐడెంటిఫై అయిపోవాలి. అంతసేపు 40 నిమిషాలు
ఐడెంటిఫై అయిపోతేనే మొత్తం లక్షణానికి ఎక్కుతుంది. ఎక్కడ అర్థం కాకపోతే ఆ వెంటనే అర్థం చేసుకోవడం బ్లాక్లో మైండ్లో బ్లాంక్ ఏర్పడిపోతుంది. కంటిన్యూటీ ఉంటుంది. ఎప్పుడైతే కంటిన్యూటీ చిచ్చుతో కంటిన్యూ చేస్తుంటాడు అర్థం కాకపోతే మీకు తెలియకుండా బ్లాంక్ ఏర్పడిపోతుంది మైండ్లో. బ్లాంక్ ఏర్పడిపోగానే ఆడు కూడా పెద్ద గ్యాప్లా ఉంటుంది. అది ఆడు కనీసం అంతసేపు ఆ బ్లాంక్ నాడు పక్కన పెట్టేది చాలా ఇంటెలిజెంట్ అనుకోండి. ఆ బ్లాంక్ నాడు పక్కన పెడితే అందుకే పోస్టల్ డిపార్ట్మెంట్ కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేసుకోమంటారు. ఆ బ్లాంక్ ఆ డిపార్ట్మెంట్లో బ్లాంక్ బాక్స్లో పంపుతాడు దాన్ని. కంటిన్యూటీ ఆపుతాడు. మిగతా లెసన్ అంతా వింటాడు. పాఠం అయిపోగానే ఆ రోజు సాయంకాలం మధ్యాహ్నం ఇంటికి వెళ్ళిన ఆ టీచర్ దగ్గర కూర్చుని ఆ బ్లాంక్ ఫిల్ చేసుకెళ్తాడు. అదే ఇంకో స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, అడిగేది తెలుసా ఆ బ్లాంక్ వచ్చేసింది కదా, అది విత్డ్రా అయిపోతాడు. మిగతా పాఠం అంతా వాడికి బుర్ర అక్కడ ఆగిపోతాడు. ఆ బ్లాంక్ లో వాడు స్టక్ అయిపోతాడు. ఆ బ్లాంక్ లో స్టక్ అయిపోయి ఏం చేస్తాడు తెలుసా, మిగతా పార్ట్కి వెళ్ళలేక వాడు ఆగిపోతాడు. ఆ రోజు మీరు చెప్పిన పాఠం నిజమే బాగుందని ఆపిస్తాను. అర్థమవుతుంది మీకు? నేను బాగుంది ఆఫీసులో కావడం అది అడిగి తక్కువ ఏమవుతుంది, అది ఆ బ్లాంక్ మిగతా కంట్రోల్ అయిపోతుంది. బ్లాంక్ అంటే ఏమవుతుంది సార్, ఆ బ్లాంకే లైఫ్ లో పెద్ద బ్లాంక్ అయిపోతుంది. చిన్న చిన్న విషయాలు కూడా అది కేవలం మీరు అదంతే. నేను అప్పుడు కాదు, మా ఎగ్జామ్ చెప్తున్నాను మీకు ఖచ్చితంగా కదా. నెక్స్ట్ వాడికి రాదు. ఆ బ్లాంక్ లో అయిపోతుంది సార్. ఆ సంవత్సరం అంతా అట్లా ఆగిపోయిన పిల్లలేమన్నా బ్యాక్వర్డ్ పిల్లలు అంటారు. ఆడు ఎప్పటికీ ఆ బ్లాంక్ కూర్చోసుకోవడానికి ఇష్టపడు. అక్కడి నుంచి ప్రాబ్లం ఉంది. ఆ మోటివేషన్ అంటే అర్థం అంటే ఆడ ఆ బ్లాంక్స్ ఏవైతే ఉంటాయో చిన్న చిన్న బ్లాంక్స్ ఫ్రమ్ ది బిగినింగ్ కూడా అది తెలియచ్చు. ఫ్రమ్ ది బిగినింగ్ కూడా ఆ బ్లాంక్స్ వాడు పూర్తి చేసుకోకుండా ఉండడం గురించి వాడు మోటివేట్ చేయగలిగితేనే వాడు అంటే వాడు ఇష్టపడాలి. ముందు మొట్టమొదట మోటివేషన్ మొత్తం అంతా వాడు ఇష్టపడే గురించి చేయండి. మనకి ఎంతవరకు వాడు ఇష్టపడేలా చేయగలిగితే అంతవరకు మన సక్సెస్. ఎంతైనా చాలు. ఇంత మొదలైతే అంత అవుతుంది. అది మనం చేయలేము. ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ చాలా చోట్ల అక్కడే ప్రాబ్లం ఉంది. వాడి ఇంట్రెస్ట్ వేరే ఉంటాయి. ఇంట్రెస్ట్ దాన్ని వేరేగా ఉంటాయి. ఇంట్రెస్ట్ వేరేగా ఉంటాయి. ఆ ఇంట్రెస్ట్లో వాడి కదా మార్చుకోవాలి, మనం మార్చలేము. మీరు ఎన్ని చెప్పినా ఇదే తీసుకుంటుందండి. ఇది తీసుకోవడం మొదలెడితే ఇది ఏంటంటే ఇష్టం అనమాట. ఇదంటే ఇష్టం. ఇదేమో ఇంటలెక్చువల్. ఇది ఇష్టం, నిజమైన ఇష్టం. ఇది స్ట్రిక్ట్గా 15 రోజులు మేము వెజిటేరియన్ ఫుడ్ మీద లేదా రా ఫుడ్ మీద పెట్టారనుకోండి, బాగా కష్టంగా పెట్టారనుకోండి. లోపు నాన్ వెజ్ స్వీట్ ఇష్టం ఉందనుకోండి బాగా, వాళ్ళు బలవంతాన్ని ఒక 3 వీక్స్ 4 వీక్స్ క్లాసెస్ చేయించి పెట్టారనుకోండి, ఇష్టం ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉండదు. ఇది ఇంట్రెస్టే. వాడు 3 వీక్స్ 4 వీక్స్ రాగానే ఇంటి రాగానే ఏం చేస్తాడు, మన ఇష్టం పక్కే పంపుతాడు. ఫైనల్గా ఇష్టం అనేది మీకు ఇష్టం అనేది అదే విన్ చేస్తుంది. ఇది ఏదైనా సరే, ఆ మనుషులు మనం చంపడం అన్నా, ఆ మనుషులు మనం ఇష్టపడడం అన్నా, వాడు చదువుకోవడం అన్నా, ఉద్యోగం చేయడం, ఏదైనా సరే వాడు ఇష్టం అంతే. ఎందుకు ఇదే పని చేస్తాం అంటే మేము సాధించాం. ఫైనల్గా ఏం సాధిస్తారు మీరు? ఎందుకంటే రిపోర్ట్లు శుభ్రంగా హ్యాపీగా మనం ఏం చేసుకున్నారు అనుకోండి, మీరు ఫైనల్గా ఏం చెప్తారు? సమాధానం మీరు ఏం చెప్తారు? నాకు ఎందుకు మొట్టమొదటి ఇష్టం అంతే. అదిగా సమాధానం. అదిగా ఫైనల్ ఆన్సర్. అదేగా, ఇంకేం ఉండదు. అక్కడ ముఖేష్ అంబానీ దగ్గరికి వెళ్ళి ఎందులో 5 కోట్లు 1000 కోట్లు ఉన్నాయి కదా, ఇది 5,000 కోట్లు 1000 కోట్లు ఎన్నో ఏడ్చేది ఉన్నాయి కదా, ఇంకేదో సంపాదిస్తా అడిగితే ఫైనల్గా ఏం సమాధానం చెప్తాడు? వీడు కూర్చోవాలి, వాడు కూర్చోవాలి, ఏం చెప్పాడు అనుకోండి. అవన్నీ ఎందుకు చేయాలి రెడీగా అనుకోండి. ఫైనల్గా ఏం సమాధానం చెప్పాడు? ఇష్టం అంటాడు. ఫ్యాషన్ అనేది అది కూడా ఫ్యాషన్ అన్నాడు. తెలుగులో ఇష్టం అంటాడు. అర్థమవుతుంది మీకు? అది గుర్తుంది. అక్కడ చేంజ్ రానంతసేపు ఏ మనిషిని మార్చలేదు. మిగతా అంతా ఆర్టిఫిషియల్ సూపర్ఫిషియల్. ఏం చెప్పండి, తెలుగులో కుక్కతో అంటాను. ఆర్టిఫిషియల్ నాకు కుక్కతో బాగా ఉండదు, కానీ మిగతా డాక్టర్ కుక్కతో బాగా ఇలా ఉంటుంది. వంక నేను తాడు కట్టిన ఏం కట్టినా కూడా అది మళ్ళీ తాడు దిగిన ఏమవుతుంది? బుద్ధి కుక్కతో పడ్డాను. ఆ ఇష్టం అనే దాంట్లో మార్పు రాకపోతే మనిషి ఏది ఇష్టపడుతున్నాడో ఏది ఇష్టపడలేదు. అక్కడ చేంజ్ రాకపోతే
ఎన్ని ప్రయత్నాలు మనకి, అందుకే ఇప్పుడు చేంజ్ లోపల నుంచి వస్తాం, పయనించడం ఇన్ఫర్మేషన్ కదా, ఎంత గొప్ప చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇస్తారు, లోపల తీసుకోవాలి, అప్లికేషన్లో మనం పెట్టాలి కదా, లోపల యాక్సెప్ట్ చేయాలి, దాన్ని అప్లికేషన్లో తీసుకోవాలి, దానికి కూడా యాక్సెప్టెన్స్ కావాలి. అది చెప్తాను, లోపల నుంచి యాక్సెప్టెన్స్ రావాలి. ఇది రివర్స్, ఇది అది మీరు మేనేజ్మెంట్ కోర్సులో బాగా చెప్పుకోవాల్సి వస్తుంది. లోపల మీరు యాక్సెప్ట్ చేయండి, మీరు ఏం చేయలేదు, యాక్సెప్టెన్స్ ఇక్కడ కాదు. ఇప్పుడున్నది మళ్ళీ మారిపోయి నెక్స్ట్ ఎవరో కొత్త విషయం చెప్పాడు అనుకోండి, దానికి అదే అంతకి ఇంట్రెస్ట్ చెప్పింది, దాన్ని లేకపోతే ఇంకెవడో ఎందుకన్నా గొప్ప విషయం చెప్పాడు, దాన్ని మారి అట్లా మారిపోతుంది. అందుకే మా మైండ్ పోతాను, పోతే పనున్నా పని లేకపోయినా కాయలని కింద పడేస్తుంది. పక్షులు తింటాయి, చిలకలు మామిడిపళ్ళు తింటాయి, అవి మామిడిపళ్ళు కూడి కింద పడేవి. అదే అదే కోత ఉందనుకోండి, అది రెండే తింటది, 20 కాయలు కింద పడేస్తుంది, దాన్ని పెట్టామని కొడుతుంది. అదే దానికి నిజంగా దానికి ఆడితే బాగాలేదు, ఎన్ని కాయలు తింటుంది మాదింటే ఆ కోతి. అందుకే మైండ్ని కొంత పోలుస్తుంది. అక్కడే ఏముండదు మైండ్కి, అన్నీ కావాలి, అన్నీ తెలుసుకోవాలనుకుంటుంది, అన్నీ చేయాలనుకుంటుంది, అక్కడ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తుంది, ఎంత ప్రయోజనం చేసుకుంటుంది. అందుకే నా మైండ్ దానికి అక్కడ ఉన్న సంబంధం అక్కలే చోట మన నిద్ర వెళ్ళిపోలేం కదా, ఒక రకం అక్కలే అనుకోండి. అప్పుడు పెద్దవాళ్ళు ఎవరన్నా మీరు చూస్తే వాడికి సంబంధం కాదు, ఆ నిమిషం నాకు ఉండవు. బుర్రలోకి ఇతను అక్కలేదు రానిడు. న్యూట్రాన్స్ అని చెప్తున్నారే, అవన్నీ వాడికి పట్టించుకోలేదు. అక్కర్లేదు దాన్ని బుర్రలో రాస్తాను, డోర్స్ క్లోజ్ అయిపోయింది, ఆటోమేటిక్ క్లోజ్ అయిపోయింది. బుర్రలోకి ఎక్కువ వస్తుంది. ఏదో పెద్ద బుక్స్ అవుతారు అనుకోండి, తను ఏ మార్గంలో నుంచి వెళ్తున్నాడో, తను దేనికైతే అది ఆ లైఫ్ అని ఉందో అయితే దాంతో ఇంక్లూడ్ అవ్వాలి. అందుకే మాస్టర్ ఇది పాత ఫాల్ ఇంక్లూజన్ అంటారు. పాత ఫాల్ ఇంక్లూజన్ యోగం అంటే పాత ఫాల్ ఇంక్లూజన్, ఎక్స్క్లూజన్ కాదు, ఆల్ ఇంక్లూజన్. నాతో కలిసిపోవాలి, లేకపోతే రాదు అక్కడ. ఆటోమేటిక్ డోర్స్ మనం వేసి మనం తీస్తే కానీ మనం వేసి మనం తీయడం కాదు, అది ఆటోమేటిక్గా షట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది, తనకు సంబంధించిన అక్కడ ఓపెన్ అయిపోతుంది, లోపల తీసుకుంటుంది, దాంతో అయిపోతుంది. తనది కాదనుకోండి ఓమిట్ చేయాలి, ఆటోమేటిక్గా ఓమిట్ చేయాలి, బయట వస్తుంది, అది తీసుకోదు. అది సాధనలో వస్తుంది, గ్రాడ్యుయేట్గా సాధనలో వస్తుంది. అందుకే ధ్యానం అవన్నీ కూడా మా టెక్నికల్ సైన్స్ అంతా అది. ధ్యానం చేస్తే కాన్సర్ వస్తుంది అంటారు, అవన్నీ చాలా చిన్న విషయాలు. అవి చాలా మెకానిజం జరుగుతుంది, చాలా ధ్యానం చేసినప్పుడు చాలా మెకానిజం లోపల జరుగుతుంది. అది మీ లైఫ్లో తెలుస్తుంది, వాళ్ళ మనుషులకి తెలుస్తుంది. లోపు చూడలేదు, లోపం చూడరు కదా, వాళ్ళ మూమెంట్స్ అయితే అర్థమైపోతుంది. ఎక్కువ నవ్వుతున్నారా, తక్కువ నవ్వుతున్నారా, ఎక్కువ మాట్లాడుతున్నారా, తక్కువ మాట్లాడుతున్నారా, అడిగిస్తున్నారా, ఏం మాట్లాడుతున్నారు, ఏం తెలుసుకున్నారు, ఎంత తెలుసుకున్నారు, ఏం చూసో తెలిసిపోతుంది. పెద్ద ఇంట్రెస్ట్ రాకల్లా తెలుసు, ఏది వాళ్ళ మైండ్ తీసుకుంటుంది, ఏది వాళ్ళ మైండ్ తీసుకోవట్లేదు. కానీ యోగం అంటే చిన్న విషయం కదండి, జ్ఞానం యోగం అంటే చిన్న విషయం కాదు. అసలు ఎంతసేపు కళ్ళు మూసుకుంటే అంత అక్కర్లేదు, ఎంతసేపు కళ్ళు మూసుకుంటే దానిలో తెలిసిపోతుంది. తర్వాత 2 గంటల పూజ కూడా ముందు తెలిసిపోతుంది, కళ్ళు మూసుకుని ఏం చెప్తాను, అసలు ధ్యానం చేస్తున్నాను, ఏం చేస్తున్నాను చూసి తెలిసిపోతుంది. అది కూడా అది పెద్ద తెలియక దానికి అది ఇంచోష్ రాకల్లా తెలిసిపోతుంది. గట్టిగా ఒక 30 గంట కళ్ళు మూసి కూర్చోవడం అనేది కుదరదు అనుకోండి, వాళ్ళకి ఏకాగ్రత కుదరదు. ఏకాగ్రత ఏంటి, కాన్సన్ట్రేషన్ కాదు, దీంతో ఏకాగ్రత. మేనేజ్మెంట్లో కోర్సులు ఏకాగ్రత అది చాలా కూర్చోడానికి కాదు, దీనికి కుదరాలి సార్. మోడర్న్ మేనేజ్మెంట్ కూడా దీని దగ్గర రావు, అది ఎంత మోడర్న్ మేనేజ్మెంట్ అన్ని దీని గురించి. ఇది కదా సెంటర్, ఇది కాదు కదా, ఇది బాస్ అయ్యి ఇది సెకండ్ రావాలి సార్. మనం ఏం చేస్తాం, దీన్ని బాస్, దీన్ని ఇంకా ఎలా బాస్గా చేయాలని ట్రై చేస్తాం.
ఇది బాస్ సార్, ఇది సబ్జెక్ట్. ఆ చిన్న చేంజ్ జరిగితే మొత్తం లైఫ్ అంతా మారుతుంది. సబ్జెక్ట్ ఇదే, సిలబస్ ఇదే. కొత్తగా ఎక్కడి నుంచి ఎవరు పట్టరావట్లేదు సార్. కొత్తగా ఎక్కడి నుంచో ఎవరన్నా మంచి విషయాలు చెప్తారు, మోడర్న్ మేనేజ్మెంట్లో అయినా అక్కడి నుంచి చెప్తారు. అప్లికేషన్లో తేడా, అప్లికేషన్ మోటివ్లో తేడా. మోటివ్ ఏంటి? ఎకనామిక్స్లో ఫస్ట్ ఇయర్ ఏంటి? ఎకనామిక్స్ ఏంటినా కాదా? ఎకనామిక్స్ అంటే బీకామ్ కదా, ఇంజనీరింగ్ కదా. ఎవరు బీకామ్ వాళ్ళు బీ ఎకనామిక్స్ ఎవరులేరా? ఎకనామిక్స్లో ఫస్ట్ ఇయర్ ఏంటి? చిన్నప్పుడు చదువుకుంటాను అన్నమాట. తక్కువ పెట్టుబడితే ఎక్కువ లాభం. ఫస్ట్ ఎకనామిక్స్లో ఫస్ట్ ఇయర్ ఏంటంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ చేసి ఎక్కువ ప్రాఫిట్స్ తీసుకోవడానికి ఎకనామిక్స్ థియరీ. స్పిరిచువల్ థియరీకి మనం ఎలా మారుస్తాం దాన్ని? మాస్టర్ అని చెప్తారు, 10 రూపాయలు శ్రమ పడితే 8 రూపాయలు ఎక్స్పెక్ట్ చేయని చెప్తారు. నా ఇంటికి అట్లా కదా ఉంటుంది. 5 రూపాయలు ఖర్చు పెట్టి 10 రూపాయలు అట్లా సంపాదించుకోవాలి, ఎకనామిక్స్ చెప్తుంది. మాస్టర్ వాళ్ళు ఏం చెప్తారు? ప్రపంచంలో హ్యాపీగా ఉండాలి, సమాజం హ్యాపీగా ఉండాలి. సమాజానికి 10 రూపాయలు పని చేసి పెడితే సమాజం దగ్గర ఎంత తీసుకోవాలి? నువ్వు 8 రూపీస్ 7 రూపీస్ తీసుకో, మిగతా కూడా వదిలేసి అని చెప్తారు. ఇప్పుడు ఎట్ట కుదురుతుంది? మార్కెట్ మేనేజ్మెంట్ కుదురుతుంది. అందుకే కాంపిటీషన్, అందుకే అన్హెల్దీ కాంపిటీషన్, అందుకే కంపారిజన్, అందుకే అన్హ్యాపీనెస్, అందుకే మార్క్స్, అందుకే బీపీఎల్. పెద్దవాడు వాడుకునే పెద్దలే ఎలా హౌ టు ఎక్సెల్ అవర్ సెల్ఫ్. అరే ఇది పెద్దవాడు అదే థియరీ అయితే మీ కాంపిటీషన్ కాకపోతే ఏమవుతుంది? మీకు వరల్డ్లో మీకు 3 సెకండ్స్ వస్తుందండి. ఇప్పుడు 5 బాంబులు తయారు చేయాలి, 60 బాంబులు తయారు చేయాలి. 60 అయితే 70 బాంబులు తయారు చేయాలి, 70 చేస్తే 100 బాంబులు తయారు చేయాలి. అంటే జన్మంతా మీ సెక్యూరిటీ ప్రాబ్లమేగా, ఫియర్తో పడుకోగా. బేసిక్ రూల్స్ అని అక్కడ ఉంటాయి, అవన్నీ పెట్టుకుని ధ్యానం చేయండి ప్రశాంతంగా ఉండదంటే ఎదురుకూడదు. రూల్స్ అక్కడ ఉన్నాయి. ఏ గవర్నమెంట్ అయినా సరే ప్రతి ఇయర్ కూడా మనం డిమాండ్ ఏం చేస్తాం? ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్ పెంచలేదు. దేనికి? డిఫెన్స్ బడ్జెట్ పెంచాలని వచ్చి దానివల్ల మానవుడు పశువుగా మాట్లాడలేదు, మానవుడు దివ్యత్వం పైకి రావట్లేదు, మానవుడు పశుత్వం వెళ్ళిపోతాను అర్థం. మానవత్వంలో దివ్యత్వంలో మారాలంటాం కదా మనం. మానవత్వంలో పశుత్వంలో వెళ్తున్నాం, అది భయంతో పెంచుకొని వెళ్ళిపోతాం డిఫెన్స్. అదంతా కంట్రీస్కి ఉపయోగపడతాయి. ఇన్ని లక్షల మంది మిలిటరీ పీపుల్ పని పాట లేకుండా వాళ్ళు బాటిల్స్లో కూర్చుని వాళ్ళ ఆరోగ్యాలు బాగు చేసుకుని గంటలు తుపాకు తుడుచుకుని ట్యాంకులు తుడుచుకుంటారు. ఇన్ని లక్షల మంది తాలూకు మ్యాన్ పవర్ అంతా దేశం కోల్పోతున్నట్టేగా, వాళ్ళకి ఇస్తారు మనీ అంతా దేశం కోల్పోతున్నట్టేగా, వాళ్ళ మీద ఖర్చు పెడుతున్నట్టు కోట్ల రూపాయలు అంతా ఎకానమీ ఎంత దెబ్బతిన్నట్టేగా. అది పెరుగుతుందా పెరుగుకుంటూ పోతుందా? ఇది పెరుగుతున్నా కూడా మీరు మనశ్శాంతి ధ్యానం అంటే పెరుగుతున్నాయి. రియల్ ప్రాబ్లమ్స్ వేరే చోట ఉంటాయి. అవన్నీ ఎవరో డీల్ చేస్తుంది. శాంతిగా ఉండు, సహనంగా ఉండు, యమ నియమాలు పాటించు, అసూయ వద్దు, ద్వేషం వద్దు అంటే మనకు ఎలా అనిపిస్తుంది సార్? అది నీతులు చెప్తున్నట్టే అనిపిస్తుంది. అది నీతులు చెప్పడం కాదు అది. దాంతో కుటుంబం బాగుంటుంది, దాంతో ఆరోగ్యం బాగుంటుంది, దాంతో దేశం బాగుంటుంది, వాటితో సమాజం బాగుంటుంది, వాటితో అన్ని దేశాలు బాగుంటాయి, అన్ని దేశాలు హ్యాపీగా బతుకుతాయి. నన్ను చూసి మీరు, నన్ను చూసి నేను భయపడక లేకుండా ఒకరు సహాయం చేసుకుని బాగుతాము. అక్కడ కదా మీకు కన్వీనియన్స్ ఉంటుంది. దాని మీద లెక్చర్లు తప్ప దాని మీద ఏం సార్ జరగట్లేదు. అందరూ ఇవే లెక్చర్లు ఇస్తారు. కొనేసినట్టు కానీ మనం 4 గంటలు ఇస్తున్నాం, 10 గంటలు రోడ్డు పెట్టుకుని ఇస్తారు. వాడి అందరూ అదే వాడతారు. చైనాడు కూడా అదే మాట్లాడు. చైనాడు మాట్లాడకండి, చైనాడు ఈ మాటలు మాట్లాడు తెలుసు మాట్లాడు. ప్రపంచంలో ఏ దేశాల్లో మాట్లాడుతుంది కానీ చైనా మన భారతదేశ చుట్టుపక్కల దేశాలు సరే చైనా కానీ పాకిస్తాన్ కానీ మన బాటలోకి అంటే మన ఎలాంటి దేశాల్లో జనం అంటే మనం వీళ్ళెవ్వరూ ఈ మాటలు మాట్లాడు, సరదా కూడా మాట్లాడు. అక్కడున్నాం వాడి వాడే లక్ష్యం.
వాళ్ళు కనీసం కట్సిస్తే కన్నా మాట్లాడతారు. మిగతా దేశాలు మాట్లాడతాయి, యూరోప్ దేశాలు అవి కూడా మాట్లాడతాయి. కట్సే కోసం మాట్లాడతారు, నిజంగా ప్రయత్నాలు కూడా చేస్తాయి. అవి చైనా పాకిస్తాన్ వచ్చి ఆడ పక్కనే మనం చేయరు. సరదా కూడా మాట్లాడితే ఎందుకు మాట్లాడదు తెలుసా? వాళ్ళు మాట్లాడకుండా వాళ్ళ పాలసీ మాట్లాడు. ఇది విషయం సరే అయితే